अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। सांख्य दर्शనంలో ప్రథమాధ్యాయంలో మనము నిన్న 128 సూత్రాల వరకు మనం చెప్పుకున్నాము. ఈరోజు అక్కడి నుంచి ముందు మనం చెప్పుకున్నామండి. 128 కాదు 132 వరకు చెప్పుకున్నాం మనము. అస్తు ఇందులో ఇక్కడి వరకు చెప్పిన వరకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఇంతవరకు ప్రసంగంలో మనము ప్రకృతి యొక్క సిద్ధి పూర్తిగా 132 కూడా కాదండి, మనం ఇంకా ముందుకు వెళ్ళిపోయాము. 137 ప్రకృతి యొక్క సిద్ధి ఎలాగా అనేది పూర్వపక్షి అడిగిన సమాధానాలకు ప్రశ్నలకు సిద్ధాంతి కార్య జగత్తుని చూసి కారణాన్ని అనుమానం ద్వారా మనము అదే కారణాన్ని చూసి కార్య వస్తువు కూడా ఉంటుందని చెప్పి రకరకాలుగా ప్రస్తావన చేసి ప్రకృతి యొక్క సిద్ధి ప్రకృతి యొక్క అస్తిత్వాన్ని అయితే నిరూపించారు. ఇక్కడ ఇప్పుడు పురుషుని యొక్క అస్తిత్వం ఎలా స్వీకరించాలి, జీవాత్మ యొక్క అస్తిత్వం ఉందా లేదా ఈ కనిపించే పాంచభౌతిక శరీరమే ఒక ఆత్మస్వరూపమా ఏంటి, లేదు దేహమే జీవాత్మ, లేదా దేహాతిరిక్తమైన జీవాత్మ, అసలు జీవాత్మ ఉందా లేదా, జీవాత్మ యొక్క అస్తిత్వం ఏంటి, కనిపించే శరీరం ఏమైనా జీవాత్మ, లేదా మన శరీరంలో ఉండే బుద్ధి జీవాత్మ, లేదా మనసు జీవాత్మ, ఏం తీసుకోవాలి, జీవాత్మ యొక్క అస్తిత్వం ఏ రకంగా ఉంటుంది అనే విషయాన్ని పురుషుని యొక్క సిద్ధి ఇప్పుడు ప్రస్తావిస్తారు. అది మనం చూద్దాం. సో ఇంతవరకు చెప్పిన వాటిల్లో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. ఇంకెవరికైనా ఉందా? అస్తు ప్రకృతం అంశరామః. చూడండి, మనకు ఇవి ఇక్కడి నుంచి ప్రసంగం చాలా సింపుల్ గా ఉంటుంది, చిన్నగా ఉంటాయి సూత్రాలు కూడా, అది విషయం కూడా చాలా స్పష్టంగా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడి నుంచి ప్రసంగం అంతా కూడా దృష్టాంతాలతోటి ఉంటుంది కాబట్టి బాగా అర్థమవుతుంది. చూడండి, స్లైడ్ మీద చూడండి. 118వ సూత్రము, 138వ సూత్రం. ఇక్కడ సూత్ర సంఖ్య తప్పుబడింది, అది సరి చేసుకోండి. సూత్ర సంఖ్య 138. అస్తు. तो अथ पुरुष सिद्धौ, इन वరకు तत्कार्यतः तत्सिद्धे न अपलापः, उस कारण చేత కార్య జగత్తుకి సిద్ధి ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రత్యక్షం కనిపించే కార్య జగత్తుని చూసి ఆ ఉస్ కారణకి సిద్ధి అనేది కలుగుతుంది. అందుకే తత్కార్యతः उस कारण की सिद्धि से उस कारण की కార్యత యొక్క సిద్ధి మనకు ఉస్ కారణక మనకు సిద్ధి కలుగుతుంది. అంటే కారణం చేత ఏదైతే కార్య జగత్ ఉత్పత్తి ఏర్పడిందో ఈ కార్య జగత్తుని చూసి ఈ కారణానికి సిద్ధి మనకు కలుగుతుంది. ఈ విషయంలో నా అపలాపహ, ఎవరు కూడా ఖండించలేదు, ప్రత్యక్షం కనిపించే దాటికి ఎవరు నిరాకరించలేదని చెప్పి నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు చూడండి, అత పురుష సిద్ధౌ, పురుషుని యొక్క అస్తిత్వ సిద్ధిలో ఏంటి, దాంట్లో హేతు కారణం ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నారు. చూడండి, సామాన్యేన వివాద అభావాత్ ధర్మవత్ న సాధనం. పురుషుని యొక్క అస్తిత్వం, పురుషుడు అంటే జీవాత్మ ఇక్కడ ప్రసంగాన్ని బట్టి, పురుషుని యొక్క అస్తిత్వం ఉందా లేదా, వాటి యొక్క సిద్ధి ఎలా కలుగుతుంది, ప్రకృతి యొక్క సిద్ధి ఏ విధంగా నిరూపించే వాళ్ళగా మూల రూపంలో ఉండే ప్రకృతి కనిపించే కార్య జగత్తే మనకు స్థూల బ్రహ్మాండం, ఈ ప్రపంచం మనకు స్థూలంగా కనిపించేది. ఇంతవరకు దాన్నే పరిగణించేవాళ్ళు కొంతమంది పూర్వపక్షి
కానీ ఈ కార్య జగత్తుని చూసి బ్రహ్మాండం వెనక ఒక కారణతత్వం ప్రకృతి అంటూ ఉంటుందని చెప్పి నిరూపించాం. అలాగే ఈ పురుష తత్వాన్ని అనేది కూడా ఉంటుందా లేదా, ఎందుకంటే మనకు కనిపించడం జీవాత్మ అంటున్నా కానీ జీవాత్మ మనకు ఆ దృష్టి గోచరం కావడం లేదు, ఇంద్రియ గోచరం కావడం లేదు. సో వాటి యొక్క అస్తిత్వం ఉందా లేదని చెప్పి ఇక్కడ ఈ ప్రస్తావన నిరూపించడం కోసమే సామాన్యేన వివాద అభావాత్ నా ధర్మవత్ నా ధర్మవత్ ధర్మవత్ నా సాధనం. సామాన్యేన వివాద అభావాత్ ధర్మవత్ నా సాధనం అంటే సామాన్యంగా ఈ పురుషుని యొక్క విషయంలో, జీవాత్మ యొక్క విషయంలో వివాద అభావాత్, వివాదం అంటూ ఏమి లేదు. జీవాత్మ యొక్క అస్తిత్వంలో వివాద అభావ, సామాన్యంగా వివాదమే లేదు. ఎలాగ లేదు? ధర్మవత్, ధర్మ విషయంలో ఎవరికైనా వివాదం ఉంటుందా? అయినా ధర్మ విషయంలో ఎవరికి వివాదం ఉండదు. వివాదం అంటే ఏ మత సంప్రదాయ వారికైనా కూడా ఏ వివాదం ఉండదు. ఈ విషయంలో బౌద్ధులైనా, జైనులైనా, అదేవిధంగా ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా ఎవరైనా కూడా సత్యం చెప్పాలంటే ఖచ్చితంగా అందరూ స్వీకరిస్తారు. అలాగే న్యాయపూర్వకంగా ఉండాలని అందరూ స్వీకరిస్తారు. అంటే కొన్ని ఏవైతే మనం అందరూ స్వీకరించబడతాయో, అందరూ చేత గ్రహించబడతాయో, దాన్ని అపలాపం చేయదో, అటు తద్వారా అన్ని మతాల్లో అన్ని చోట్ల అందరూ స్వీకరిస్తున్నారు. అలాగే పురుషుని యొక్క విషయంలో కూడా ఏ విధంగా సామాన్య ధర్మ విషయంలో అందరికీ స్వీకార్యము, మంచి పనులు చేయాలంటే అందరూ స్వీకరిస్తారు, ఈ పనులు చేయకూడదు, మంచి ఇవి అధార్మికమైన పనులు చేయకూడదు అంటే ఈ విషయంలో అందరూ స్వీకరిస్తారు, ఏ మత సంప్రదాయ భిన్న మతావలంబి వ్యక్తులైనా కూడా. అలాగే ఇక్కడ ఈ ఆత్మ విషయంలో, జీవాత్మ విషయంలో కూడా ఎటువంటి వివాదం లేదు. ధర్మ విషయంలో ఏ విధంగా ఏ వివాదం లేదు, అందరికి ఒకే మతం ఉందో, ఒకే అభిప్రాయం ఉందో, అలాగే ఈ జీవాత్మ విషయంలో వివాదమే లేదు. కాబట్టి నా సాధనం, దాన్ని సిద్ధింపజేయడం కోసం ఏ సాధనం అవసరం లేదు. ధర్మాన్ని అందరూ సహజంగా స్వీకరిస్తారు, సామాన్యంగా అందరికీ స్వీకార్యమే. ఏదైనా విశేషం చూపించాలంటే అక్కడ సాధనం అపేక్ష అవుతుంది, కానీ సాధనం అనేది నిరూపించాలి, కానీ ఏదైనా అవసరం నిరూపించడం కోసం. కానీ సామాన్యంగా అందరూ స్వీకరించిన దానికోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదండి. ధర్మం ఏ విధంగా అందరూ స్వీకరిస్తారో అలాగే జీవాత్మ యొక్క అస్తిత్వాన్ని కూడా అందరూ స్వీకరిస్తారు. జీవాత్మ ఉంది కాబట్టి ఈ శరీరంలో కదలికలు జరుగుతున్నాయి, వీటి యొక్క అస్తిత్వం ఉంది కాబట్టి అన్ని గతివిధి నడుస్తుంది చెప్పి మనకి అందరికీ ప్రత్యక్ష అనుభూతి అనేది ప్రతి ఒక్కరికి అనుభవగమ్యం అనేది అందరికీ తెలుసు. కాబట్టి ఈ జీవాత్మ విషయంలో ఎటువంటి వివాదం లేదు అని చెప్పి ఇక్కడ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. సామాన్యంగా వివాదం లేదు కాబట్టి ఏ రకంగా అంటే ధర్మవత్ నా సాధనం. కాబట్టి ధర్మం ఏ విధంగా అందరూ స్వీకరిస్తారో కాబట్టి అలాగా జీవాత్మను సిద్ధింపజేయడం కోసం సాధనం అవసరం లేదు. ఇక్కడ అలాంటి ప్రకరణము సూత్రంలో మనకు పురుష శబ్దం ఇవ్వలేదు, అది మనం ముందు నెక్స్ట్ దీని అనే పక్క శబ్దం వస్తుంది, అక్కడ పురుష శబ్దం వచ్చాను, పుమాన శబ్దం వచ్చిందంట, అక్కడి నుంచి ఇక్కడ తీసుకోబడిందంట ప్రకరణాన్ని బట్టి. అది పైకి ఆకృష్టం చేసుకుంది, అంటే పైకి అధ్యాహం చేసుకుని మనం దీన్ని అర్థాన్ని ఈ రకంగా చెప్తామంట. సో ఎందుకంటే సామాన్య వివాదం ఏ విషయం సామాన్యము అంటే ముందు ప్రకరణాన్ని బట్టి పురుష విషయంలో, జీవాత్మ విషయంలో ఎటువంటి సందేహం లేదు, అస్తిత్వ విషయంలో సందేహం లేదు అని చెప్పి ఇక్కడ చెప్పారు. దీన్ని భాషించుకోండి. అదే విధంగా చెప్పారు ఇక్కడ అగ్రిమ సూత్రస్థం పుమాన్ పదం అత్ర పురస్తాత్ ఉత్కృష్యతే. పురస్తాన్ని ముందు నుంచి తీసుకున్నాం, ఇక్కడ పుమాన్ శబ్దం ఇక్కడ లేదు మనకు సూత్రంలో. సందేహం లేదు. సామాన్య వివాదం ఏ విషయంలో సామాన్యము సందేహం రావచ్చు అంటే పురుష విషయంలో, జీవాత్మ విషయంలో సామాన్యంగా ఎటువంటి వివాదం లేదు దాని. కాబట్టి దీన్ని సిద్ధింపజేయడానికి సాధనం అవసరం లేదు. ఏ రకంగా అంటే ధర్మం విషయంలో అందరికీ ఒకే మతం ఉంటుందో, ఒకే అభిప్రాయం ఉంటుందో, కాబట్టి అలాగే జీవాత్మ విషయంలో కూడా అన్ని మతావలంబులకు కూడా ఒకే మతం, ఒకే ఆలోచన ఉంటుంది. కాబట్టి సాధనం అవసరం లేదని చెప్పామట. సో ఇక్కడ అగ్రిమ సూత్రస్థం ముందు చెప్పే ఆ సూత్రంలో ఉన్నటువంటి అగ్రిమ సూత్రస్థం పుమాన్ పదం అత్ర పురస్తాత్ ఉత్కృష్యతే ముందు నుంచి తీసుకొచ్చామట. తీసుకొచ్చి సప్తమ్య విపరిణమ్య అంటే సప్తమి విపరిణామం చేసి ఇక్కడ మనం సూత్రాలతోని చెప్పుకుంటున్నాడు. అంటే సప్తమి విభక్తిలో అంటే పురుషునిలో సామాన్యంగా ఎటువంటి వివాదం లేదు అస్తిత్వ విషయంలో అని చెప్పి ఇక్కడ ముందు నుంచి ఈ పదం తీసుకోబడింది అన్నమాట. సో ఏ రకంగా తీసుకోబడిందంటే పుంసి అంటే పురుషే, ఇది సప్తమి విభక్తిలో ఉన్నమాట. పుంసి శబ్దాన్ని ఇంకో రకం విడగొట్టి చెప్పాడా, పురుషే అంటే పురుషునిలో, అంటే పురుష జీవాత్మ విషయంలో సామాన్యంగా
వివాద అభావాత్, వివాదం అంటూ ఏమి లేదు. ఏ రకంగా లేదంటే ధర్మవత్, ధర్మ విషయంలో వివాదం ఏ విధంగా ఉండదో అలాగే. అదే ఉదాహరణ చూపించాడు. ధర్మవత్ అంటే ఏ రకంగా అంటే యథా ధర్మే సామాన్యన వివాదం విద్యతే. ధర్మ విషయంలో ధర్మపూర్వకంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, సత్యం మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు. ఇటువంటి విషయాల్లో ధర్మ విషయంలో యజ్ఞ యాగానుష్ఠానాలు చేయాలి, మంచి పనులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి. ఇటువంటి అందరికీ ఏకీభావం, ఒకే మత అభిప్రాయం ఉంటుంది. ఎవరు కూడా దీన్ని అపలాపన చేయలేదు, ఎవరు ఖండించలేదు అన్నమాట. కానీ ధర్మే సామాన్యన వివాదం నా విద్యతే. సర్వే దార్శనికా తాత్వికా ధర్మం మానవ ధర్మం మన్యంతే. సర్వే దార్శనిక, అందరు దార్శనికులు కూడా, అందరు దార్శనికులు అంటే బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఇంకా ఎన్ని దార్శనికులు ఉన్నారో వాళ్ళంతా కూడా దార్శనిక. తాత్వికా, ఇంకా తత్వజ్ఞానం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా దార్శనికా తాత్వికా ధర్మం మానవ ధర్మం మన్యతే. ఈ ధర్మాన్ని మానవ ధర్మం అంటే మనిషి మాతృకి అందరికీ స్వీకరింపబడినది, ఎవరి చేత అపలాపం చేయబడదు. ఎటువంటి విషయంలో ధర్మ విషయం చెప్పామంటే ఎవరు ఖండించలేమంట. ఎటువంటి వ్యక్తి అయినా కూడా, విపరీత వ్యక్తి అయినా కూడా ఈ విషయంలో ఎవరు ఖండించలేదు. శత్రువైనా కూడా, విపరీత పక్షంలో ఉన్న మతావలంబి అయినా కూడా ఇటువంటి కొన్ని విషయాలను ధర్మ విషయంలో ఎవరు కూడా దాన్ని అపలాపం చేయలేదు. కాబట్టి అలాగే పురుషుని యొక్క అస్తిత్వం కూడా ఎటువంటి సందేహం లేదు. కానీ ధర్మం మానవ ధర్మం మన్యంతే. ఈ ధర్మాన్ని మానవ యొక్క ధర్మం అని చెప్పి పరిగణిస్తారు, భావిస్తారు అందరూ కూడా. కాబట్టి దార్శనికులు, తాత్వికులు అందరూ కూడా దీన్ని ఏకీభావంతో స్వీకరిస్తారు. ఎందుకంటే ఏదో ఆశ్రితం మానవ జీవనం సాఫల్యం పోతుంది. ఎందుకంటే ఈ ధర్మాన్ని ఆశ్రయించి మానవ జీవనం యొక్క సాఫల్యం ఆధారపడి ఉందామంట. ఇప్పుడు మనలో ధర్మం అంటూ లేదు, సత్యం అంటూ లేకుంటే ఎవరు ఒకరినొకరు విశ్వసించదు అనమాట. ఆ ధర్మం ఉంది, మానవత్వం ఉంది కాబట్టి మనకి సంసారం నడుస్తుంది, ఈ సృష్టి నడుస్తుంది అన్నమాట. పరస్పరం ఒకరి మీద ఒకరి విశ్వాసం లేదనుకోండి, నమ్మకం లేదనుకోండి, మనం జీవన యాపనం కొనసాగించడం కష్టం అవుతుందండి. కాబట్టి ఏది ఆశ్రితం మానవ జీవనం సాఫల్యం భవతి. ఏ ధర్మం మీద ఆధారపడి ఉందో ఆ మానవ యొక్క జీవనం కూడా సాఫల్యం అవుతుంది. ధర్మం మీదనే ధర్మపూర్వకంగా ఉన్నప్పుడే మన మానవ జీవనం యొక్క జీవితాన్ని సాఫల్యం సఫలం చేసుకోవచ్చు అన్నమాట. కానీ ఏదో ఆశ్రితం అంటే ఏ ధర్మం మీద ఆధారపడి ఉందో, ఆశ్రయించి ఉందో అప్పుడే మానవ జీవనం సాఫల్యం అవుతుంది, మానవుని యొక్క జీవనం కూడా సఫలం అవుతుంది. అది లక్ష్య సిద్ధి కూడా సిద్ధిస్తుంది అనమాట. తథైవ అలాగే పుమాంసం, పుమాంసం అంటే ఏమిటి? పురుషం అంటే జీవాత్మం. తథైవ పుమాంసం అంటే పురుషం అపి మన్యంతే. అలాగే ధర్మ విషయంలో ఎటువంటి వివాదం లేదో అలాగే జీవాత్మ విషయంలో కూడా ఎటువంటి వివాదం లేదు. కాబట్టి పురుషం అన్యతాయాం తు సర్వేషాం దార్శనికానామపి మాన్యత సమాన తథా విదేహి పురుషే సాధనం న అపేక్షతే. కాబట్టి పురుషం అన్యతాయాం తు సర్వేషాం దార్శనికానామపి మాన్యత సమాన. పురుషం అన్యతాయాం తు అంటే క్షమితాం, పురుష మాన్యతాయం, పురుషుని యొక్క అస్తిత్వం స్వీకరించడంలో, పురుషుని యొక్క మాన్యత అనేది స్వీకరించడంలో పురుష మాన్యతాయాం తు సర్వేషాం దార్శనిక, అందరి దార్శనికుల యొక్క మాన్యత అనేది, సిద్ధాంతం అనేది సమానంగా ఉంది. అందరూ కూడా తాత్వికులైన, విద్వాంసులైన, పండితులైన, ఇంకా వేరే సంప్రదాయకులు ఎవరైనా కూడా అందరి యొక్క దార్శనికుల మాన్యత అనేది ధర్మ విషయంలో ఏ విధంగా సమానంగా ఉందో అలాగే పురుషుని విషయంలో కూడా ఏకీభావం ఉంది, పురుషుని యొక్క అస్తిత్వం ఉంది, దీంట్లో సందేహమే లేదు. అందరూ దార్శనికులు దీన్ని స్వీకరిస్తున్నారు. కాబట్టి దార్శనికానామపి మాన్యత సమానంగా ఉంది. తథా విదేహి పురుష, అటువంటి పురుషునిలో సాధనం నా ఉపేక్ష, అటువంటి పురుషునికి సాధనం నా అపేక్షతే. ఆ పురుషతత్వాన్ని సిద్ధింపజేయడం కూడా ఎటువంటి సాధనం అవసరం లేదు. ఆ పురుషతత్వాన్ని స్వీకరించడం కోసం ఎటువంటి సాధనం అవసరం లేదు. సాధనం నా అపేక్షత. ఏ విధంగా అయితే మనం స్థూల జగత్తును చూసి సూక్ష్మమైన కారణాన్ని మనము తెలుసుకోవడం కోసం రకరకాలుగా హేతులు ప్రస్తావించామన్నమాట. కారణం ఉందా లేదా, మూల ప్రకృతి ఉందా లేదా అని చెప్పి ఆ విషయంలో మటుకు చాలా రకరకాల మనం సిద్ధాంత కారణాలు ఉందని చెప్పడం కోసం నిరూపించడం కోసం భిన్న రకాల హేతులు ప్రస్తావించాల్సి వచ్చిందన్నమాట. కానీ ఈ విషయంలో మటుకు ఎవరు అపలాపం చేయడానికి అవకాశం లేదు. ధర్మ విషయంలో ఏ విధంగా అపలాపం లేదు, ఈ జీవాత్మ యొక్క విషయంలో కూడా అపలాపం చేయలేదు, ఇది ఖండించలేదు, ఇది యథార్థంగా ఉంది, ఇది ఇందులో స్వీకరించబడింది అన్నమాట. కాబట్టి ప్రకృతిని సిద్ధింపజేయడానికి ఏ విధంగా హేతు ప్రస్తావన చేసినా ఇక్కడ అవసరం లేదు. ఎటువంటి సాధనం నా ఉపేక్షతే,
సాధనం అనేది ఉపేక్ష అంటే అవసరం లేదు, సాధనం నా అపేక్షతే, సాధనము అవసరం లేదు చెప్పారు. పరంతు కానీ విశేష మాన్యతాయాం సాధనం అపేక్షతే, ఒకటి విశేష రూపంగా నువ్వు చూపించాలనుకోండి అప్పుడు సాధనం అవసరం అవుతుంది. దీన్ని నిరూపించడం కోసం విశేషంగా సామాన్య అస్తిత్వ విషయంలో చూపించాల్సిన అవసరం లేదు, విశేష మాన్యత విశేషంగా చూపించాలనుకోండి అప్పుడు ఏదైనా సాధనం ద్వారా, ఏదో శబ్ద ప్రమాణం ద్వారా, ఏదో అనుమాన ప్రమాణం ద్వారా అది నిరూపించాల్సి వస్తుంది. అక్కడ సాధనం అవసరం అవుతుంది. సామాన్యంగా అస్తిత్వాన్ని చూపించడం కోసం, నిరూపించడం కోసము ఎటువంటి సాధనం అవసరం లేదు. కాబట్టి పరంతు విశేష మాన్యతాయం సాధనం అపేక్షిత, విశేషంగా చూపించాలన్నప్పుడు అక్కడ సాధనం అవసరం అవుతుంది. యతః ఎందుకంటే కేచన శరీరమేవ పురుషం మన్యంతే, కొంతమంది ఈ శరీరం మొత్తం జీవాత్మ అంటున్నారు. ఇప్పుడు అలాంటి మాన్యత కూడా ఉంది లోకంలో చూస్తున్నామట. కేచన పురుషాహ అని కేచన జనాహ శరీరం ఏవ పురుషం మన్యంతే, ఈ శరీరాన్నే అంత జీవాత్మగా భావిస్తున్నామంట. అందుకే ఏమైనా జరిగిపోయినా అజ్ఞాన అంధకారంలో ఉంటాం కాబట్టి ఏమైనా జరిగిపోయినా కూడా ఏదో నాకేటుగా బాధపడుతూ ఉంటామంట. ఏంటి మన శరీరంలో ఎటువంటి మార్పులు వచ్చినా కూడా నాకే ఏమైంది బాధపడుతుంటాం. అంటే ఏదైనా రోగం వచ్చినా, జబ్బు వచ్చినా, ఇంకొకటి ఏమైనా జరిగిపోయినా, ఏదైనా సంపత్తి నష్టం అయిపోయినా అంటే మనం నాకే నష్టం వచ్చింది, నాకే అది అయిపోయింది చెప్పి అన్న శరీరంలో ఆరోపిస్తూ ఉంటామట. కానీ దానిలో ఆ శరీరంలో స్థితమైనటువంటి జీవాత్మ గురించి ఆలోచించాం. అంటే కొంతమంది ఒక అభిప్రాయం ఎలా ఉంది, ఈ శరీరమే జీవాత్మగా పరిగణిస్తుంటామట. అటువంటి వాళ్ళని అటువంటి వాళ్ళని చూపించడం కోసం, చెప్పడం కోసం అక్కడ విశేష సాధన చేత నిరూపించాల్సి వస్తుందన్నమాట. సామాన్యంగా అస్తిత్వ విషయంలో ఇది సందేహం లేదు. కాబట్టి ఎందుకంటే కేచిన శరీరం ఏవ పురుషం మన్యంతే, కొంతమంది శరీరాన్నే పురుషంగా భావిస్తున్నారు. కేచిన కేచిద్ అంతఃకరణం ఇత్యాది విశిష్ట మాన్యత అస్తి. కొంతమంది ఏమో ఈ శరీరంలో ఉండేటువంటి బుద్ధి తత్వము, అహంకారత్వం ఏదైతే ఉందో అది జీవాత్మ అని చెప్పి అలా అంటున్నామట. అంతఃకరణంలో ఏవైతే మన బుద్ధి, చిత్త, అహంకారం తీసుకుంటారో అవే ఇక్కడ జీవాత్మగా అలా కొంతమంది భావిస్తామట. కొంతమంది శరీరాన్ని జీవాత్మగా పరిగణిస్తున్నారు, కొంతమంది ఈ శరీరంలో ఉండేటువంటి అంతఃకరణాన్నే జీవాత్మగా పరిగణిస్తున్నారు. అటువంటి వాళ్ళను చెప్పడం కోసం, నిరూపించడం కోసం అక్కడ సాధనం అవసరం అవుతుంది. సామాన్యంగా అస్తిత్వ విషయంలో ఏ సందేహం లేదు, విశేషంగా చూపించి ఇది కాదు అని చెప్పడం కోసం అక్కడ ఏతు ప్రస్తావించాల్సి ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. సామాన్యంగా ధర్మ విషయంలో ఏ విధంగా అందరూ ఒకే అభిప్రాయం ఉంటుందో, ఒకే మతం ఉంటుందో, అలాగే ఆత్మ విషయంలో, ఆత్మ యొక్క అస్తిత్వ విషయంలో ఎటువంటి సందేహం లేదు. వివాద అభావ, ఎటువంటి వివాదం లేదు. కాబట్టి ఎటువంటి సాధన కూడా అవసరం లేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ఆత్మ యొక్క అస్తిత్వాన్ని నిరూపించారనమాట. అస్తు, స్లైడ్ మార్చండి. ఇందులో సందేహం ఉందండి? స్లైడ్ మార్చండి. నెక్స్ట్ పురుష విషయే అభిష్ట మాన్యత. సరే, విశేష సందర్భంలో అయితే ఇప్పుడు చెప్తే కొంతమంది శరీరాన్ని ఆత్మగా భావిస్తున్నారు, కొంతమంది ఏమో అంతకన్నా ఆత్మగా భావిస్తున్నారు. వాళ్లకు విశిష్ట మాన్యత మనం చూపించాలన్నమాట. విశేషంగా సాధన ద్వారా మనం నిరూపించాలన్నమాట. అటువంటి విషయంలో ఇక్కడ ఒక ప్రమాణం చూపిస్తుంది అనమాట. అంటే ఎవరైతే అటువంటి మాన్యత ఉందో ఆ విషయంలో ఇది జీవాత్మ వేరు, జీవాత్మ యొక్క అస్తిత్వం వేరు, ఈ శరీరం కంటే భిన్నమైంది జీవాత్మ, శరీరం వేరు, అంతఃకరణం వేరు, ఈ జీవాత్మ వేరు. వాళ్ళ కొంతమందికి చెప్పడం కూడా అటువంటి మాన్యత కలిగినటువంటి వ్యక్తులను నిరూపించడం కోసం ఇక్కడ రెండో హేతు ప్రస్తావించారు. చూడండి, తత్ర పురుష విషయే అభిష్ట మాన్యత. పురుష విషయ అభిష్ట అంటే విశేష మాన్యత చూపిస్తున్నాడు. చెప్పారా, విశేషంగా చూపించాలంటే అక్కడ మనకు సాధన అవసరమే. సామాన్యంగా అయితే ఎటువంటి వివాదం లేదు. అంటే ఆ విశేష మాన్యత చూపిస్తాడు. తత్ర పురుష విషయం అంటే పురుషుని యొక్క అస్తిత్వ విషయంలో అభిష్ట మాన్యత అంటే విశేష మాన్యత ఏంటో ఇక్కడ చెప్పబడుతుంది. చూడండి, శరీరాది వ్యతిరిక్త పుమాన్. ఇక్కడ పుమాన్ శబ్దం వచ్చింది చూడండి. శరీరాది వ్యతిరిక్త పుమాన్. శరీరాది అంటే ఈ మన కనిపించే పాంచభౌతిక శరీరం ఏదైతే ఉందో ఈ శరీరాది వ్యతిరిక్త పుమాన్. ఈ శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు భిన్నమైనటువంటిది జీవాత్మ. ఈ శరీరంతో ఉత్పన్నమైనది కాకుండా శరీరంతో భిన్నంగా ఉంటుందన్నమాట. అందుకే శరీరాది వ్యతిరిక్త పుమాన్, శరీరం కంటే భిన్నమైనది జీవాత్మ. అదేంటో భాషను చూడండి. శరీరాదిభ్య అంటే శరీర ఇంద్రియ అంతఃకరణేభ్యో భూతాత్మకేభ్యో ప్రకృతి పర్యంతేభ్యశ్చ భిన్న పురుషో అస్తి. శరీరాదిభ్య అంటే శరీర ఇంద్రియ అంతఃకరణే, అంటే ఈ శరీరంలో ఇంద్రియములు ఉన్నాయి, అంతఃకరణం ఉంది, వీటిని కూడా
శరీరాదిభ్య దాన్ని ఓపెన్ చేసి చెప్పాడు. శరీర ఇంద్రియ అంతఃకరణేభ్యో భూతాత్మకేభ్యో, ఈ పంచభూతాలతో ఇవన్నీ కూడా పంచభూతాలు ఉన్నాయి, ఇంద్రియాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయన్నమాట. భూతాత్మకేభ్యో ప్రకృతి పర్యంతేభ్యశ్చ, ప్రకృతి పర్యంతం మూల ప్రకృతి వరకు ఎలా తయారైంది, ఈ పిండం ఎలా శరీరం ఎలా తయారైంది, మూల ప్రకృతి ద్వారా మహాతత్వం ఏర్పడింది. మహాతత్వం ద్వారానే అహంకారం చేత తన్మాత్రల చేత ఇంద్రియాలు, మళ్ళీ పంచభూతాలు. అంటే మూల ప్రకృతి వరకు ఏదైతే పద్ధతి ఉందో, ప్రక్రియ ఉందో, విధి విధానం ఉందో, వీటన్నిటి శరీరం నుంచి మొదలుకొని, స్థూల శరీరం నుంచి మొదలుకొని సూక్ష్మ ప్రకృతి పర్యంతం, స్థూల శరీరం నుండి మొదలుకొని సూక్ష్మ ప్రకృతి పర్యంతేభ్యశ్చ భిన్న పురుషో అస్తి. ఈ స్థూలంగా కనిపించే శరీరం ఏదైతే ఉందో మూల ప్రకృతి వరకు, ఈ శరీరంలో ఉన్నటువంటి అవయవాల కంటే, అవే సన్నివేశం కంటే భిన్నమైంది ఏది, పురుష. భిన్న పురుషో అస్తి. ఈ శరీర అతిరిక్తమైనటువంటి, ఇంద్రియాతిరిక్తమైనటువంటి, అంతఃకరణ అతిరిక్తమైనటువంటి, భూతాలతో అతిరిక్తమైనటువంటి ఆ తత్వమే, ఆ భిన్నత్వమైనటువంటి తత్వమే ఇది పురుష అంటే జీవాత్మ. అంటే జీవాత్మ యొక్క అస్తిత్వం భిన్నంగా ఉంది. శరీరం కాదు, అంతఃకరణం కాదు, శరీరము కాకుండా, అంతఃకరణం కాకుండా, బుద్ధి చిత్త అహంకారం కాకుండా భిన్నమైంది జీవాత్మ. పురుష అని జీవాత్మ భిన్నమైంది. భిన్న పురుషో అస్తి, భిన్నంగా ఉన్నాడనమాట, జీవాత్మ భిన్నంగా ఉంది. తత్ర సామష్టికి, ఇప్పుడు పుమాన్ శబ్దం వచ్చింది సూత్రంలో. శరీరాది వ్యతిరిక్త, శరీరం కంటే వ్యతిరిక్తమైనటువంటి భిన్నమైనటువంటి పుమాన్ అంటే పురుషుడు. ఇక్కడ పుమా అంటే ఏం తీసుకోవాలి, రెండు తీసుకోవచ్చు, జీవాత్మ తీసుకోవచ్చు, పరమాత్మ తీసుకోవచ్చు. పురుష అంటే పురుష శబ్దం జీవాత్మకు వస్తుంది, పరమాత్మ కూడా వస్తుంది. అదే విషయం చెప్తున్నాడు. తత్ర సామష్టిక, సామష్టిక సంపూర్ణంగా అన్ని చోట్ల వ్యాపించి ఉంటాడన్నమాట. సామష్టిక వ్యష్టి రూపంలో ఉండడు, ఒక ఏకదేశంలో ఉండడు అన్నమాట. అందుకే సామష్టిక అని చెప్పారు. తత్ర సామష్టిక పురుష విశేషో ఈశ్వర, పురుషుల్లో విశేషమైనటువంటి ఈశ్వరుడు. చెప్పినారా, క్లేశ కర్మ విపాకాశేర్ అపరామరిష్టో పురుష విశేషో ఈశ్వర. క్లేశాది కర్మలతో అపరామరిష్టుడు పురుష విశేషమైనటువంటి వాడు ఈశ్వరుడు అని చెప్పుకున్నామాట. అందుకే ఎందుకంటే అన్ని చోట్ల కనకణంలో వ్యాపించి ఉంటాడు, సామష్టికంగా సమస్త బ్రహ్మాండంలో కనకణంలో వ్యాపించి ఉన్నాడు కాబట్టి సామష్టిక పురుష విశేషో ఈశ్వర. కానీ శరీర ఆభ్యంతరశ్చ జీవాత్మ పురుషో అపి భిన్న. అలాగే ఇది సామష్టిక అన్ని చోట్ల వ్యాపించింది ఆ పురుష ఆత్మ, అది పరమాత్మ. శరీర ఆభ్యంతరశ్చ, శరీరంకి లోపల, శరీరం లోపల ఉన్నటువంటి జీవాత్మ కూడా పురుషుడే. కానీ శరీర ఆభ్యంతరశ్చ జీవాత్మ పురుషో అపి భిన్న. ఈ శరీరంలో స్థితమైనటువంటి జీవాత్మ కూడా భిన్నమైంది. ఇది ఏకదేశంలో వ్యాపించి ఉంది. ఎందుకంటే నీలో ఉంది, నాలో ఉంది, అన్ని చోట్ల ఉంది. కనకనం ఇక్కడ ప్రతి చోట ఉంది, ప్రతి జీవాత్మలో ఉందన్న, ప్రతి మనిషిలో మనకు భిన్నం కనిపిస్తుందండి. ఒక ఏకదేశంలో ఉంది, అన్ని చోట్ల వ్యాపించేమాట. కాబట్టి ఆత్మలు భిన్నంగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ సామష్టికంగా లేవు, వ్యష్టికంగా ఉన్నాయి. నాలో ఉండే ఆత్మ వేరు, నీలో ఉండే ఆత్మ వేరు, ప్రత్యేక ప్రాణిలో ఉండే జీవాత్మ వేరు, అన్ని ఒకటి కాదు. కాబట్టి శరీర ఆభ్యంతరశ్చ జీవాత్మ పురుషో అపి భిన్న. ఈ శరీర అంతర్గతంలో ఉన్న జీవాత్మ అంటే పురుషుడు కూడా భిన్నమైంది. పురుష అంటే జీవాత్మ కూడా భిన్నమైంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ శరీర అతిరిక్తమైనటువంటి అంతఃకరణ అతిరిక్తమైన జీవాత్మ భిన్నమైంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తత్ర హేతవ ప్రజీయంతి, ఇంకా ఇదే విషయాన్ని నిరూపించడం కోసము భిన్న హేతువు చూపిస్తున్నాడు. తత్ర హేతవ ప్రజీయంతే, ఏంటి హేతు, సంహత పరార్థత్వాత్. ఇది మనకు ముందు కూడా వచ్చిందన్నమాట. సంహత పరార్థత్వం అంటే సంయోగం చేత, సంహతం అంటే సంఘాతం చేత ఉత్పన్నమైంది. కాబట్టి సంఘాత వస్తువు ఏది ఉత్పన్నమైందో అది జీవాత్మ కోసం ఉంటుంది. సంఘాత వస్తువు కోసం కాదు. ఈ జగత్తు ఏదైతే మనకు కనిపిస్తుందో ఇది జగత్తు జడ పదార్థం కాబట్టి జగత్తు కోసం కాదు. ఇది ఆ జగత్తులో ఉండే జీవాత్మ కోసమే ఇది మనకు పురుషుని యొక్క అస్తిత్వం ఉంది. ఆ ప్రకృతి యొక్క భోగ్య వస్తువును అనుభవించడం కోసం జీవాత్మ ఉంది. ఈ ప్రకృతిని స్వీకరించబడి ఈ సంహత పదార్థత్వాది, సంఘాత రూపండి ప్రకృతి జగత్తు ఏదైతే కనిపిస్తుందో ఈ జడ పదార్థం కాబట్టి దీనికి జడ పదార్థం కోసం అది ఉత్పన్నం కాలేదు. అంటే అతిరిక్తమైనటువంటి ఈ ప్రకృతితో కూడా అతిరిక్తమైనటువంటి మహాతత్వాది కార్య వస్తువులతో అతిరిక్తమైనటువంటి పురుషుడు జీవాత్మ భిన్నంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనకు ఇలాగా చెప్పబడిందన్నమాట. అందుకే ఈ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు పురుషుడు అని చెప్పి ఇక్కడ కూడా అర్థమవుతుందన్నమాట. చూడండి, సంహత పదార్థత్వాత్. ఏంటి సంహత పదార్థత్వం అంటే శరీరాదయ సంహతా సంతి. ఈ శరీరాది ఏవైతే ఉత్పన్నమయ్యాయో
కేవలం మానవ శరీరం కాకుండా పశు శరీరం కావచ్చు, క్రిమి కీటకాల శరీరం కావచ్చు, మొత్తం స్థావర జంగం కావచ్చు. శరీరాదయ సంహతాహ సంతి, ఇవన్నీ కూడా సంఘాత రూపం చేత ఉత్పన్నమయ్యాయి. అంటే మూలు ప్రకృతి చేత ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి. మహాతత్వము, అహంకారం, పంచభూతాలు, తన్మాత్రలు ఇవన్నీ కూడా సంహతం అంటే సంఘాతం చేత ఉత్పన్నమయ్యాయి. అందుకే శరీరాదయ ఏవైతే ఉన్నాయో సంహతాహ సంతి అంటే సంఘాత రూపంలో ఉత్పన్నమయ్యాయి, సంఘాతంగా ఉన్నాయి. కాబట్టి సంహాతశ్చ నా స్వార్థాయ భవంతి. సంఘాతం చేత, సంయోగం చేత ఏవైతే ఉత్పన్నమవుతాయో అవి నా స్వార్థాయ భవంతి. అవి జడ పదార్థం ఏదైతే వస్తువులు ఉత్పన్నమయ్యో అవి ఆ వస్తువు కోసం ఉత్పన్నం కాలేదు. పండ్లు ఉత్పన్నమవుతున్నాయి పృథివీ నుండి. అవన్నీ పండ్ల కోసం కాదు, అవి వాటిని తినేటువంటి పురుష జీవాత్మ కోసమే. అలాగే ప్రకృతిలో ఏ పదార్థం అయితే ఉత్పన్నమవుతుందో అవన్నీ కూడా ఆ ప్రకృతి ఏ వస్తువు ఉత్పన్నమైందో ఆ వస్తువు స్వయం కోసం కాకుండా ఆ అన్య ప్రాణి అంటే జీవాత్మ కోసమే ఇవన్నీ జడ పదార్థాలు ఉన్నాయి. అంటే ప్రకృతిలో ఉత్పన్నమైన పదార్థాలను కూడా సంఘాత రూపం కాబట్టి సంఘాత వస్తువు ఎప్పుడు కూడా సంయోగంతో ఉత్పన్న వస్తువు కూడా తన కోసం తాను ఉండదు, ఇతరుల కోసమే ఉంటుంది. సంసారంలో ఏ పదార్థం తీసుకోండి, సంసారంలో ఏ పదార్థం తీసుకున్నా సంయోగం చేత ఉత్పన్నమైన పదార్థం మాత్రము అది ఎల్లప్పుడూ ఇతరుల కోసమే ఉంటుంది. అది ఆ వస్తువు కోసం, ఆ పదార్థం కోసం ఉండదు. ఎందుకంటే సంసారంలో ఏది తీసుకున్నా అన్ని సంయోగం చేత ఉత్పన్నమయ్యాయి, మూల ప్రకృతితో ఉత్పన్నమయ్యాయి. కానీ పురుష జీవాత్మ సంఘాతం చేత ఉత్పన్నమైందా? జీవాత్మ నిత్యమైనది, శాశ్వతమైంది, అజరహ అమరహ అని చెప్తుంటాం. కాబట్టి దాన్ని ఖండించలేదు, ఛేదించలేము, ఏం చేయలేమన్నమాట. కాబట్టి జీవాత్మ సంయోగం చేత ఉత్పన్నం కాలేదు, జీవాత్మ సంయోగం చేత ఉత్పన్నం కాలేదు. కాబట్టి అది నిత్యమైన శాశ్వతమైనది. కాబట్టి ఈ జీవాత్మ కోసమే ఈ జగత్తు అంతా, ఈ సంయోగం ద్వారా ఉత్పన్నమైన జగత్ అంతా కూడా ఎవరి కోసం ఉత్పన్నమైంది? జీవాత్మ కోసమే. ఒకవేళ జీవాత్మే లేకపోతే గినా, వాటి యొక్క అస్తిత్వం లేకపోతే ఈ జగత్ అంతా కూడా వ్యర్థమే. జగత్ అనేది అంధకారంలో ఉంటున్నాం. జగత్తు కోసం అవసరం లేదు. జగత్ జడ వస్తువు కాబట్టి అది దాంట్లో గతి ఉండదు అన్నమాట, చలనత్వం ఉండదు. కాబట్టి ఈ ప్రకృతి, ఈ దృశ్య జగత్తు ఏదైతే మనకు బ్రహ్మాండం కనిపిస్తుందో, ఇంకా బ్రహ్మాండంలో కార్య వస్తువులు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఇతరుల కోసమే. ఇతరులు అంటే అన్య జీవాత్మల కోసమే ఈ బ్రహ్మాండం, విశాలమైనటువంటి ప్రపంచం, జగత్తు మనకు కనిపిస్తుంది. కాబట్టి అది ఇక్కడ చెప్పారన్నమాట. చూడండి, శరీరాదయ సంహతాహ సంతి, సంఘాత ఉత్పన్నమయ్యాయి. కాబట్టి సంహతాశ్చ నా స్వార్థాయ భవంతి, స్వార్థం కోసం ఉత్పన్నం కాలేదు. ఎందుకు? తేషాం జడత్వాత్, ఇవి జడం అంటే చలనం లేదు, గతి లేదు అనమాట. జడ వస్తువు కాబట్టి. ఎలాగా? శయ్యాదివత్, ఇప్పుడు శయన వస్తువులు, మన పడగదిలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో నిద్రపోవడానికి, అవన్నీ కూడా శయ్యాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి కోసం కాదు. ఆ శయ్యాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం అక్కడ విశ్రామం తీసుకోవడానికి, అక్కడ మనం పడుకోవడానికి అవి ఉన్నాయన్నమాట. అలాగే శయ్యాది పదార్థాలు ఏ విధంగా పురుషుని జీవాత్మ కోసం ఉన్నాయో అవి శయ్యాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అవి వాటి కోసం కాదో, అలాగే ఇది కూడా ఈ బ్రహ్మాండం, ఈ జగత్ అంతా కూడా జీవాత్మ కోసం ఉత్పన్నమై ఉంది. కాబట్టి ఈ ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పురుషుడు అంటే జీవాత్మ అది చెప్పాడు. కింటు పదార్థాయేవ, అది పదార్థ కోసం, ఇతరుల కోసమే. తస్మాత్, అందువల్లనే యదర్థాహ సంతి శరీరాదయ, ఎందుకోసమైతే ఈ శరీరాది ప్రాణులు ఉన్నాయో, శరీరాదయ పదార్థాలు ఉన్నాయి, పాంచభూత క్షేత్రం కానీ ఏవైతే ఉన్నాయో, ఇంకా ఈ సృష్టిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, శరీరాదయ సహ పరహ, ఈ శరీరాదయం కంటే భిన్నమైనటువంటి పరహ ఎవరు? తేభ్య శరీరాదిభ్యో భిన్న ఇది సహ పరహ. పరహ అంటే ఆ జీవాత్మ, అంటే ఆ పురుష. సహ పురుష పరహ అంటే ఈ శరీరాదయ పరహ అంటే శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పురుష. తేభ్య శరీరాదిభ్యో భిన్న, ఈ శరీర తత్వాల కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పురుషుడు అంటే జీవాత్మ. కాబట్టి ఇది ప్రథమో హేతు, ఇది ఒక హేతు చూపించామట. ఈ జగత్తు అంతా జడవస్తు కోసం ఉత్పన్నం కాదు. అంటే ఈ జడవస్తు ఉంది అంటే జీవాత్మ కూడా అస్తిత్వం ఉంది కాబట్టి జడవస్తు ఉత్పన్నమైంది. జీవాత్మ లేకపోతేనా ఈ ప్రకృతి యొక్క జగత్ అంతా కనిపించేది కాదు. ఎందుకంటే మనం పురుష అంటే జీవాత్మ, పరమాత్మ తీసుకుంటాం. పరమాత్మకు అవసరం లేదు, ఎందుకంటే నిరాకారుడు ఆయనకు ఎటువంటి అవసరం లేదు, ఎందుకంటే శక్తివంతుడు, జ్ఞానవంతుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు అన్నమాట. జీవాత్మ అల్పశక్తి కలిగింది, అల్ప సామర్థ్యం కలిగింది కాబట్టి జీవాత్మకే అవసరం. పురుష అంటే జీవాత్మ పరమాత్మ వస్తుంది, పరమాత్మకి ఎలా అవసరం లేదు జడ ప్రకృతితోటి.
పరమాత్మ నిర్లిప్తంగా ఉంటాడు, క్లేశ కర్మ విపాకాలతో దూరంగా ఉంటాడనమాట. అపరామృష్ట పురుష విశేష ఈశ్వరు అని చెప్పుకున్నామట. కానీ ఇప్పుడు జీవాత్మ పరమాత్మ కాదు, ఇంకా మిగిలింది జీవాత్మ ఒకటే. ప్రకృతి జడ వస్తువు కాబట్టి జడ వస్తువు కోసం ఉత్పన్నం కాదు. ఆ జడ వస్తువు అనేది ఎల్లప్పుడూ కూడా ఆ కర్త మీద డిపెండ్ అయి ఉంటుంది. జడ పదార్థం ఏదైతే ఉందో ఒక కర్త మీద ఆశ్రయించి ఉంటుంది, కర్తాధీనంగా ఉంటుంది. జడ పదార్థం ఎప్పుడు కూడా స్వయంగా కదలిక గతి స్వయం జడ పదార్థంలో ఉండదు. కాబట్టి పరమాత్మకు అవసరం లేదు, ప్రకృతి స్వయంకి అవసరం లేదు. ఎవరికి అవసరం ఉంది? మధ్యలో ఉండే జీవాత్మే. కాబట్టి జీవాత్మకి అవసరము. ఈ జీవాత్మ కోసం ఈ ప్రకృతి అంతా కూడా. కాబట్టి ఈ రకంగా కూడా మనకు ఇలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మూడు తత్వాలు భిన్న భిన్నమైనటువంటివి. జీవాత్మ వేరు, ఈ ప్రకృతి వేరు, ఈ ఈ అన్నిటికీ కారణభూతుడైనటువంటి ఆ పరమాత్మ వేరు. కాబట్టి ముగ్గురు యొక్క అస్తిత్వం అనేది, సత్తా అనేది భిన్న భిన్నంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు. సో ఈ సంఘాతులు పడిన ప్రపంచం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఈ శరీరాదయ భిన్న అయితే ఇవి భిన్నమైన తత్వం పురుషుడు, జీవాత్మ అనే తత్వం ఉంది అని చెప్పి మనకు ఇది ఒక హేతు ప్రస్తావించారు. అథ అపరో హేతు, రెండవ హేతు ప్రస్తావిస్తున్నారు. ఇంకా జీవాత్మ యొక్క అస్తిత్వం ఎలా ఉంది చూడండి. ఈ సంఘాత వస్తువు అంటే సంయోగం ద్వారా ఉత్పన్నమైన పదార్థం ఈ కార్య జగత్తును చూసి ఖచ్చితంగా ఈ కార్య జగత్తులో ఉన్న పదార్థాలు ఏవైనా తీసుకోండి, అవి స్వయంగా గతి నివ్వవు. చూడండి, ఏదైనా తీసుకో, వైజ్ఞానిక లేని పదార్థం తీసుకొని చేసిన మెటీరియల్ అక్కడ ఆ వైజ్ఞానిక యొక్క బుద్ధి యొక్క జీవాత్మ యొక్క బుద్ధి ప్రేరణ ద్వారా ఇవన్నీ కదులుతున్నాయన్నమాట. సంసారంలో ఏ పదార్థం మనకు టెక్నాలజీ పరంగా ఏదైతే ఉత్పన్నమయ్యాయో, భౌతిక సాధనాలు భౌతిక వస్తువులు ఉత్పన్నమయ్యాయో, ఇవన్నీ కర్త లేకుండా దానికైతే చలనం వస్తుందా, గతి వస్తుందా? ఏ పదార్థం అటువంటి పదార్థం లేదు. అన్ని కూడా సంసారంలో ఉండే పదార్థాలు అన్ని కూడా ఆ జీవాత్మ యొక్క సహాయం చేతనవి ఉపయోగించుకోబడుతున్నాయి. స్వయం జడ ప్రకృతి ద్వారా ఆ గతి అనేది ఉండదు. కాబట్టి ఈ ప్రకృతి జగత్తు కార్య జగత్తు మనకు కనిపిస్తుంది అంటే, దీన్ని బట్టి ఉత్పన్నం అయింది అంటే, దీన్ని బట్టి ఖచ్చితంగా జీవాత్మ కూడా ఉంది అని చెప్పి మనకు దీని యొక్క అస్తిత్వం సిద్ధించబడింది అన్నమాట. దీనివల్ల మనం పరమాత్మని చెప్పాల్సిన అవసరం లేదు, పరమాత్మకు అవసరం లేదు, పరమాత్మకు ఈ సృష్టితో అవసరం లేదు, ప్రకృతితో అవసరమే లేదు, ఈ బ్రహ్మాండంతో అవసరం లేదు. ఆయన నిత్య ఆనంద స్వరూపుడు అనమాట. ఆయన నిత్య ఆనంద స్వరూపుడు, స్వయం ప్రకాశవంతుడు అనమాట. కాబట్టి పరమాత్మకు అవసరం లేదు. కాబట్టి అవసరం ఈ కార్య జగత్తు ఎవరికి అవసరము? జీవాత్మకి అవసరం. కాబట్టి జీవాత్మ యొక్క అస్తిత్వం మనకు ఈ రకంగా సిద్ధిస్తుంది అన్నమాట. రెండో హేతు ప్రస్తావన చేస్తున్నాయి ఇక్కడ. అత అపరో హేతు. రెండవ హేతు ఏంటి? త్రిగుణాది విపర్యయాత్. త్రిగుణాది విపర్యయాత్. ఇంకా త్రిగుణాలు అంటే ఏమిటి? సత్వగుణము, రజోగుణము, తమోగుణం. ఈ గుణాలతో విపరీతమైనటువంటి వాడు. అంటే ఈ గుణాలు త్రిగుణాది విపర్యాత్, విపరీతంగా ఉండనమాట. ఎవరు? ఈ జీవాత్మ. అంటే ఈ జీవాత్మలో సత్వగుణము, రజోగుణము, తమోగుణము యొక్క సంయోగం చేత ఆ జీవాత్మ ఉత్పన్నం కాలేదు, ఈ ఆత్మ పురుషాత్మ ఉత్పన్నం కాలేదు. అందుకే త్రిగుణాది విపర్యాత్, ఈ మూడు గుణాలతో విపరీతం వాడు ఆ పురుషుడు అంటే ఆ జీవాత్మ. కాబట్టి త్రిగుణాది విపర్యాత్ అది చెప్పారు. చూడండి ఇక్కడ భాష్యంలో, సత్వ రజస్ తమాంసి త్రయో గుణాహ. ఈ మూడు గుణాలు సత్వగుణము, రజోగుణము, తమాంసి. సత్వ రజస్ తమాంసి త్రయో గుణాహ, ఈ మూడు గుణాలు. అదేవిధంగా సూత్రంలో త్రిగుణాది, ఆది శబ్దం ఏం తీసుకున్నారు? ఆది శబ్దం జడత్వం. ఈ సత్వగుణము, రజోగుణం, తమోగుణం యొక్క కలిక సామ్యవస్థ మూడు గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవేంటివి? జడత్వం. జడత్వం అంటే దాంట్లో కదలిక లేదు, చైతన్యం లేదు. చైతన్యం ఎలా వస్తుంది? పురుషాధీనత్వం చ గృహ్యతే. ఇది పురుషుని యొక్క ఆధీనంలో ఉంటాయి. జడ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వీని యొక్క పురుషుని ఆధీనంలో ఉన్నాయి, పురుషుని యొక్క ఆధీనంలో ఉన్నాయి. కానీ పురుషుడు లేకుండా ఇవి స్వయంగా గతి పూర్వకంగా ఏమి చేయలేవు. కాబట్టి సూత్రంలో ఆది శబ్దం ద్వారా ఏం తీసుకుని జడత్వము. ఈ ప్రకృతి మూడు గుణాలు ఏంటివి? జడ పదార్థములు. ఎందుకు? పురుషాధీనత్వం గృహ్యతే. ఎందుకు? పురుషుని యొక్క ఆధీనంలో ఉంటాయి. పురుషుడు లేకుండా జడ ఏ వస్తువు ఎక్కడ ఉందో అలాగే ఉంటుంది, అని ఎన్ని రోజులు అక్కడే ఉంటుంది. దానివల్ల అది ముందుకు కదలలేదు అనమాట. కాబట్టి ఆ సామర్థ్యం లేదు, చైతన్యం లేదు. కాబట్టి చైతన్యం ఎక్కడ ఉంది? పురుషుడు జీవాత్మలో ఉంది. కాబట్టి దీన్ని బట్టి కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ పురుషాధీనంగా ఉంది. కానీ జడ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి పదార్థాలు ఏవైతే వాటికంటే అతిరిక్తమైన కూడా జీవాత్మ యొక్క అస్తిత్వం ఉంది. ఆ ప్రకృతి యొక్క గుణాలు ఆ జీవాత్మలో లేవు. అందుకే త్రిగుణాది విపర్యాత్, త్రిగుణాది విపర్యాత్, ఈ మూడు గుణాలు ఉదయితటువంటి వాడు ఆ జీవాత్మ. ఎందుకంటే జీవాత్మలో ఏవైతే లక్షణాలు చెప్పామో ఆ లక్షణాలు ఇక్కడ లేవు అనమాట. ఈ మూడు గుణాలు లేవు మనకు. కాబట్టి అతిరిక్తమైనటువంటి వాడు జీవాత్మ అని చెప్పి తెలుస్తుంది మనకు. చూడండి, జడత్వం అంటే పురుషాధీనత్వం చ గృహ్యతే. పురుషుని యొక్క ఆధీనంలో ఉంటుంది జడ ప్రకృతి. మూడు గుణాలు పురుషుని యొక్క ఆధీనంలో ఉంటాయని చెప్పి చెప్పుకున్నాం. ఏతేషాం విపర్యయాత్, ఏతేషాం విపర్యయండి. ఈ గుణాలు విపర్యంగా ఉన్నాయి. ఎక్కడ? ఈ గుణాలు సత్వగుణము, రజోగుణం, తమ గుణాలు ఎక్కడ ఉన్నాయి? విపర్యంగా ఉన్నాయి.
తత్ పురుషే, పురుషుల్లో విపరీతంగా, పురుషుని గుణాలు లేవు. అందుకే పురుషే నిర్దిష్ట ధర్మానం విపరీతత్వం విపరీతత్వం అంటే అభావ. పురుషుని యొక్క ధర్మాలు వేరు, పురుషుడు ఈ 3 గుణాల చేత ఉత్పన్నం కాదు, అందుకే విపరీతంగా ఉన్నాడు, విపరీతంగా ఉన్నాడు. కాబట్టి పురుషే నిర్దిష్ట ధర్మానం విపరీతత్వం అంటే విపరీతంగా ఉన్నాడు, అంటే అభావ. అక్కడ ఈ గుణాలు లేవు, సత్వగుణం, రజోగుణం, తమ గుణాలు లేవు. ఆయన శుద్ధ శాశ్వత అని చెప్పి చెప్పుకున్నామట. శుద్ధ శాశ్వత అజర అమర అని చెప్పి జీవాత్మ ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి శుద్ధ బుద్ధ ముక్త స్వభావం అని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి ఈ గుణాలు అన్ని పురుషుల్లో నిర్దేశించబడే గుణాలు ఇవి ఇలా చెప్పబడింది. కాబట్టి ఈ గుణాలతో గుణాలంటే 3 గుణాలు, సత్వగుణం, రజోగుణము, తమ గుణంతో విపరీతంగా ఉన్నాడు. కాబట్టి పురుషునిలో చెప్పిన ధర్మాల కంటే భిన్నమైన తత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ రకం కూడా పురుషుని యొక్క అస్తిత్వం మనకు సిద్ధిస్తుంది. ఎందుకంటే త్రిగుణాది విపర్యాతి, 3 గుణాలతో వ్యతిరేక్తమైనటువంటి వాడు జీవాత్మ. ఎందుకంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం కలిగిన వాడు జీవాత్మ అని చెప్పి ఇక్కడ కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి విపరీతత్వం అంటే అభావ. అత భిన్న ధర్మానం ఎవరు? చేతనత్వాదినం భావో విద్యతే. భిన్న ధర్మాలే ఉన్నాయి. అది ప్రకృతిలో అయితే జడత్వం ఉంది, ఆ జడత్వ గుణం అనేది చేతనత్వాదినం భావో విద్యతే. కానీ భిన్నమైనటువంటి జీవాత్మలో ఈ జడత్వం అనే గుణం లేదు, అందుకే చేతనత్వాదినం భావో విద్యతే. అందులో ఆ జీవాత్మలో, ఆ పురుషునిలో చేతనత్వం ఉంటుంది, అంటే చైతన్యం ఉంటుంది. భిన్న ధర్మానం అంటే ఎవరు? ఆ జీవాత్మలో చేతనత్వాదీనం భావో విద్యతే. ఈ అన్య జీవాత్మలో చేతనత్వం ఉంటుంది, చైతన్యం ఉంటుంది, ఆ భావం ఉంటుందని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. చేతనత్వాదీనం భావ విద్యతే. తస్మాత్ పురుష శరీరాదిభ్యో భిన్న. కాబట్టి పురుషుడు అంటే జీవాత్మ శరీరం కంటే భిన్నమైన వాడు ఆ పురుషుడు. శరీరం కంటే భిన్నమైనది జీవాత్మ అని చెప్పి ఇక్కడ కూడా ఈ ప్రమాణం చేత కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అస్తు ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ అధిష్టానాచ్చ ఇంకో హేతు ప్రస్తావిస్తున్నాడు. అధిష్టానాచ్చ ఇంకా చూడండి, అధిష్టానత అంటే ఇంకా అధిష్టాన అంటే ఈ ప్రకృతి కూడా అధిష్టాత జీవాత్మనే అంట. ఈ ప్రకృతి అధిష్టాత జీవాత్మ అంటే పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి జీవాత్మ యొక్క అధిష్టాత ఏ విధంగా ఉంటుంది, పరమాత్మ యొక్క అధిష్టాత ఏ విధంగా ఉంది ఇక్కడ కింద చూడండి. ఇంకొక హేతు ప్రస్తావించాడు ఆత్మ యొక్క అస్తిత్వం ఉందని చెప్పడం కోసము. పురుషోహి శరీరాదికస్య అధిష్టానం అంటే అధిష్టాత. పురుషోహి అంటే జీవాత్మనే శరీరాదికస్య అధిష్టానం, ఈ శరీరానికి అధిష్టానంగా ఉందంట. అధిష్టానం అంటే అధిష్టాత. తథా అధిష్ఠేయం శరీరాదికం. కానీ జీవాత్మ అధిష్టాత, అధిష్ఠేయం ఏంటి? అధిష్ఠేయం ఈ శరీరం, ఈ పాంచభౌతిక శరీరం, ఇది అధిష్ఠేయము. ఈ పాంచభౌతిక అధిష్ఠేయ శరీరానికి అధిష్టాత ఎవరు? జీవాత్మ. కాబట్టి పురుషోహి శరీరాధికస్య, ఈ శరీరాదికి కూడా అధిష్టానం అంటే ఆధారము, అంటే అధిష్టాత. అలాగే తథా అధిష్ఠేయం శరీరాధికం, ఈ అధిష్ఠేయం పాంచభౌతిక శరీరం అధిష్ఠేయం అంటామని. అధిష్ఠేయం శరీరాధికం అధిష్ఠేయం. తస్మాదపి పురుష శరీరాదిభ్యో భిన్న. అందువల్లనే పురుషుడు అంటే జీవాత్మ శరీరాదిభ్యో భిన్న, శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు. ఎందుకంటే అధిష్టాత, ఈ ప్రకృతి కూడా ఈ శరీరాది కూడా అధిష్టాత, భోక్త అంటే జీవాత్మనే అని చెప్పి చెప్పుకున్నాం ఇక్కడ. ఇతి సూత్రం, ఇతి శబ్దం ఉందా, ఆ శబ్దాన్ని ఇక్కడ ఓపెన్ చేసాం. ఇతి అంటే ఇత్తం, ఈ రకంగా. ఇతి పైన చెప్పిన శరీరాదిభ్యో భిన్న, శరీరం కంటే భిన్నమైన వాడు పురుషుడు అని చెప్పి చెప్పినదా. ఇది ఇత్తం కథనం, ఈ రకమైన కథనము ఈశ్వర జీవాత్మనో ద్వయో సమాన ధర్మత్వ కథనం సమాప్తి. ఇది శబ్దం ఏంటి? ఈ కథనం చెప్పావు కదా, శరీరానికి అధిష్టాత జీవాత్మ అని చెప్పి, అది శరీరం అనేది అధిష్ఠేయము, శరీరానికి అధిష్టాత జీవాత్మ, ఏ కథనం చెప్పావు కదా, అది ఎక్కడ ఉంటుంది? జీవాత్మ ఈశ్వర జీవాత్మనో ద్వయో సమాన ధర్మత్వం. ఈశ్వరంలో ఉంటుంది ఇది అధిష్టాతృత్వం, అధిష్టాతృత్వం అనేది అది పరమాత్మ జీవాత్మలో ఉంటుంది, ఈశ్వరంలో కూడా ఉంటుంది అన్నమాట. ఇత్తం కథనం ఈశ్వర జీవాత్మనో ద్వయో, రెండిట్లో సమాన ధర్మత్వ కథనం సమాప్తి. కాబట్టి రెండిట్లో స్వీకరించబడుతుంది. ఏ రకంగా స్వీకరించబడుతుందంటే తత్ర ఈశ్వరస్య అధిష్టాతృత్వం సృష్టి కర్తృత్వాత్ జీవాత్మానస్తు
దేహ వ్యాపార దేహ వ్యవహార ప్రవర్తయితృత్వాత్ అధిష్టాతృత్వం అస్తి. చూడు, తత్వ ఈశ్వరస్య అధిష్టాతృత్వం ఎలాగా, ఈశ్వరుని యొక్క అధిష్టాతృత్వం ఎలాగ అంటే కర్త ఎలాగా, అధిష్టాత అంటే కర్తృత్వం అన్నమాట, భోక్తృత్వం. ఎలాగా ఈశ్వరుని యొక్క అధిష్టాత్వం ఏ రకంగా ఉంటే సృష్టి కర్తృత్వ, ఈ సృష్టిని ఈ జగత్తుని నిర్మించాలంటే అది పరమాత్మకే సాధ్యం అవుతుంది, అది జీవాత్మకు సాధ్యం కాదు. అల్పశక్తి సామర్థ్యం కలిగింది కాబట్టి జీవాత్మ, అది పురుషునికి మాత్రమే పరమాత్మకు మాత్రం సాధ్యం అవుతుంది. కాబట్టి తత్వ ఈశ్వరస్య అధిష్టాతృత్వం ఏ విధంగా ఉంటుందంటే సృష్టి కర్తృత్వ, ఈ సృష్టికర్త అనమాట. ఈ సృష్టి నిర్మించింది ఆ పరమాత్మనే. కాబట్టి ఈ జగత్తుకి కర్త ఆ పరమాత్మ. కాబట్టి ఈ రకంగా ఈ జగత్తుకి కర్త కాబట్టి అక్కడ అధిష్టాత, ఈ జగత్తు మొత్తానికి కర్త ఎవరు, అధిష్టాత ఎవరు, పరమాత్మ. మరి జీవాత్మకు అధిష్టాత్వం ఎలా వస్తుంది అంటే జీవాత్మనస్తు దేహ వ్యవహార ప్రవర్తయితృత్వాత్, ఈ దేహం వ్యవహరించడం కోసం, దేహంలో జీవాత్మ ఉంది కదా, ఈ దేహ వ్యవహారం కోసము, దేహంలో కలిగే కదలికల కోసము ఇక్కడ అధిష్టాత్వం, దేహం మీద అధికారం ఉంది. ఈ దేహానికి అధిష్టాత, దేహంలో ఉన్నాడు, శరీరం లోపల ఉన్నాడు కాబట్టి ఈ శరీరానికి అధిష్టాత. శరీరాన్ని ఇలా కావాలంటే అలా ఉపయోగించుకుంటామట. ఈ జడ పదార్థాలను, ఈ జడ పదార్థాలతో అంటే పాంచభౌతిక శరీరాలతో ఉత్పన్నమైనటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో, పిండతత్వం ఏదైతే ఉందో, ఈ పిండతత్వాన్ని అధిష్టాత ఈ జీవాత్మ. ఇదేంటి మూల ప్రకృతి ద్వారా జగత్తు అన్నిటికీ అధిష్టాత కర్త పరమాత్మ. ఈ జగత్తులో ఉత్పన్నమైనటువంటి అంటే పంచభూతాలు ఉత్పన్న పాంచభౌతిక శరీరానికి అధిష్టాత ఇక జీవాత్మ. ఎందుకంటే దేహం యొక్క వ్యవహారం నడపాలి అంటే ఖచ్చితంగా జీవాత్మ అధిష్టాతత్వం ఉంటేనే నడుస్తుంది. ఈ శరీరంలో జీవాత్మ లేకపోయింది అనుకోండి, అది సాధ్యం కాదు, దీంట్లో గతి సాధ్యం కాదనమాట. కాబట్టి దేహ వ్యవహార ప్రవర్తయితుంది, దేహం యొక్క వ్యవహారంలో ప్రవర్తన చేయడం కోసం, ప్రవృత్తి కోసము, దేహం యొక్క గతి కోసం, శరీరం యొక్క గతి కోసము అధిష్టాతృత్వం అనేది జీవాత్మకు ఉంటుంది. కాబట్టి దేహ వ్యవహార ప్రవర్తయిత్వ అధిష్టాతృత్వం అస్తి. కాబట్టి ఈ రకంగా జీవాత్మకేమో దేహ వ్యాపారం కోసము అధిష్టాతృత్వం అంటే కర్తృత్వం ఉంటుంది. అలాగే ఈ జగత్తు నిర్మాణం కోసము పరమాత్మ యొక్క కర్తృత్వం ఉంటుంది. ఈ రకంగా చ శబ్దం చేత మనం అధిష్టాతృత్వం అనేది రెండింటికి ఉంది. ముందుకు చెప్పుకుని అంత ముందు కూడా సూత్రాలు వచ్చిందన్నమాట. అధిష్టాతృత్వం అనేది భోక్తృత్వం అనేది రెండింటికి ఉంటుంది. కాబట్టి జీవాత్మకు భిన్నంగా అధిష్టాతృత్వం అంటే పరమాత్మకి అధిష్టాత భిన్నంగా ఉంటుంది. ఆయన శక్తివంతుడు కాబట్టి ఈ జగత్ నిర్మాణ కార్యక్రమంలో అధిష్టాత అతను. ఇక్కడ సామాన్యంగా శరీరం యొక్క వ్యాపారం కోసము జీవాత్మ యొక్క అధిష్టాతృత్వం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ రకం కూడా ప్రకృతి కంటే భిన్నమైనటువంటి వాడు జీవాత్మ అంటే పురుషుడు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రకంగా ఇక్కడ కూడా మనం చూసాం. అస్తు ఇంకోటి హేతు ప్రస్తావిస్తుంది చూడండి. తథా భోక్తృభావాత్, ఇంకా భోక్తృభావం ఉంది కాబట్టి జీవాత్మ భిన్నమని తెలుస్తుందన్నమాట. ఈ భోక్తృత్వం ఎదుర్కొంటే జీవాత్మకే ఉంటుందన్నమాట. భోక్తృత్వ భావం పరమాత్మకు ఉండదు. భోక్తృత్వ భావం అనేది ఎదుర్కొంటే జీవాత్మకే ఉంటుంది. ప్రకృతికి ఉంటుందా, ప్రకృతి జడ వస్తువు కంటే దానికి భోక్తృత్వ భావం లేదు, అది భోగ్య వస్తువు. కాబట్టి భోగ్య వస్తువు జడ వస్తువు కాబట్టి అది ప్రకృతి కాదు. అది భోక్తృత్వం ఎదుర్కొంటుంది, పరమాత్మకు ఉంటుందా, పరమాత్మ భోగాన్ని అనిపించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం క్లేశకర్మ విపాకాశని అపరామరిష్ట అని చెప్పి, అంటే భోగాలతో కూడా అతీతమైనటువంటి వాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఇంక మిగిలినది జీవాత్మ బట్టి ఈ భోక్తృత్వాన్ని కేవలం జీవాత్మకి సాధ్యం అవుతుంది. కాబట్టి ఈ రకం కూడా పురుషుని యొక్క అస్తిత్వం ఉందని చెప్పి మనకు సిద్ధిస్తుంది. కాబట్టి భోక్తృత్వ భావాత్, ఏంటి భోక్తృత్వ భావాత్ చూడండి భాషలో, భోక్తృత్వ భావోహి పురుషో విద్యతే. ఈ భోక్తృత్వాన్ని భోక్త అనుభవించేటువంటి తత్వం అనేది ఎవరిలో ఉంది, పురుషే విద్యతే, పురుషునిలో విద్యమానంగా ఉంది. భోక్తృత్వ భావోహి పురుషో విద్యతే, పురుషునిలో విద్యమానంగా ఉంది. ఎందుకంటే భోగ్యం హి శరీరాధికం, ఈ శరీరం అనే భోగ్య వస్తువు, దీన్ని అనుభవిస్తాం, శరీరాన్ని అనుభవిస్తాం, శరీర మాధ్యంతో మనం భోగాలను అనుభవిస్తాం అట. ఇది భోగ్య వస్తువు. ఈ పాంచభౌతిక శరీరం అంతా కూడా భోగ్య పదార్థం, భోగ్య వస్తువు అనమాట. ఈ భోగ్య శరీరం ఉంది కాబట్టి ఈ శరీరంలో మనం జీవాత్మ ఉపభోగం చేస్తున్నామట. ఈ శరీరం లేకపోతే జీవాత్మ ఉపభోగం చేయలేదు అనమాట. కాబట్టి ఈ భోగ్యం హి శరీరాధికం, భోగ్య పదార్థం, భోగ్య వస్తువు ఈ శరీరాధికము. కాబట్టి తస్మాత్ సహా అంటే ఆ సహ పురుష తతో భిన్న, అంటే ఈ శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఈ భోక్తృత్వ శక్తి అనేది కేవలం జీవాత్మకే సాధ్యం అవుతుంది. ఈ శరీరం అనేది భోక్త కాదు. శరీరము జడ పదార్థం చేత పంచభూతాల చేత ఉత్పన్నమైంది. కాబట్టి జడ పదార్థానికి ఆ శక్తి, ఆ సామర్థ్యం లేదు. కాబట్టి దాన్ని అనుభవించే భోక్త ఎవరంటే జీవాత్మ. అందులో స్థితమైనటువంటి విద్యమైనటువంటి జీవాత్మ
జీవాత్మ యొక్క అస్తిత్వం ద్వారానే ఇది భోగ అనుభవించబడుతుంది, ఈ శరీరం అనుభవించబడుతుంది అని చెప్పి ఈ రకం కూడా మనం స్పష్టంగా భోక్తృత్వ భావం కూడా ఉంది కాబట్టి మనకు జీవాత్మ యొక్క అస్తిత్వం సిద్ధిస్తుంది. ఉక్తం హి పూర్వం, ఈ విషయంలో మనం ముందు చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? చిదవసానో భోగ, భోగాలు ఎక్కడ ఉంటాయి? అవసాన, భోగాల యొక్క పరిసమాప్తి ఎక్కడ అవుతుంది? చిత, చేతన ఆత్మ మీద వచ్చి సమాప్తి అవుతుంది. ఎందుకంటే మనకు 3 తత్వాలు ఉన్నాయి, ప్రకృతి ఉంది, జీవాత్మ ఉంది, పరమాత్మ ఉన్నాయన్నమాట. చేతనత్వం కలిగి 2 తత్వాలు, పురుషుడు, జీవాత్మ, పరమాత్మ. ఇక్కడ భోగ అవసాన, భోగాల యొక్క అవసానం ఎక్కడ సమాప్తం అవుతుంది? చైతన్యం మీద సమాప్తం అవుతుంది. చైతన్యం అంటే పరమాత్మ, జీవాత్మ, రెండింటికి చైతన్యం ఉంది కాబట్టి, చైతన్యత్వం ఉంది కాబట్టి. అంటే ఎవరిని తీసుకోవాలి? పరమాత్మకు అవసరం లేదు కాబట్టి, మిగిలిన జీవాత్మ కాబట్టి, చైతన్య జీవాత్మ కాబట్టి, అది ఆ పర్యావసనం, భోగాల యొక్క అవసానం అనేది, పరిసమాప్తి అనేది చేత తత్వం మీద జీవాత్మ మీద వచ్చి స్థిరమవుతుంది, అంటే అక్కడ నిలబడుతుంది. ఈ భోగాలు ఏమి ఎక్కడ ఉంటాయి? దేహం జీవాత్మలో ఉంటాయి కాబట్టి చిదవసానో భోగ, భోగాల యొక్క పరిసమాప్తి చైతన్య జీవాత్మ మీద వచ్చి నిర్భరం అవుతుంది అని, భోగాలు కూడా జీవాత్మలో ఉంటాయి అని చెప్పి ఈ రకం కూడా భోక్తృత్వ శక్తి ద్వారా కూడా జీవాత్మ యొక్క అస్తిత్వం ఉందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇది శరీరం జీవాత్మ కాదు, అంతఃకరణ జీవాత్మ కాదు. ఈ శరీరము అంతఃకరణము ఈ ప్రకృతితో భిన్నమైంది, ఈ పాంచభౌతిక శరీరంతో భిన్నమైంది జీవాత్మ, అదే పురుషతత్వము, అది భిన్నమైంది అని చెప్పి మనం ఈ రకంగా భిన్న రకాలుగా చూసామండి. అస్తు, ఈ రకం కూడా మనం చూసాము. నెక్స్ట్ ఒక చూడండి, హేతు కైవల్యార్థం ప్రవృత్తేశ్చ. ఏంటండి? కైవల్యార్థం ప్రవృత్తేశ్చ, ఇంకా కైవల్యం కోసం ప్రవృత్తి చేస్తున్నమాట జీవాత్మ. ఇప్పుడు ప్రకృతి జడ వస్తువు కాబట్టి దాంట్లో ఎటువంటి కామన ఉండదన్నమాట. పరమాత్మ పూర్ణ ఐశ్వర్యవంతుడుగా, అతని కామన ఉండదు. సో కైవల్య ప్రాప్తి కోసం ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? జీవాత్మే. కాబట్టి కైవల్యార్థం ప్రవృత్తేశ్చ, కైవల్యం కోసం ప్రవృత్తిగా కనిపిస్తుంది కాబట్టి మనం రోజు రాత్రింపవళ్ళు మనం నిరంతరం కష్టపడుతున్నాం, పరిగెడుతున్నాం, సుఖ దుఃఖ అంటే ఎల్లప్పుడూ సుఖంగా, సంతోషంగా, ఆనందంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అంట. అంటే ఇలా ప్రయత్నం చేసి ఇలా కష్టపడితే మనకు సుఖం కలుగుతున్న విధంగా లౌకిక జీవనంలో కనిపిస్తుందో, అలాగే ఆధ్యాత్మికంగా మనకు శబ్ద ప్రమాణం ద్వారా ఋషి మహర్షులు చెప్పిన పద్ధతి, విధి విధానం ప్రకారంగా ఈ రకంగా మనం ప్రయత్నం చేస్తే మనకు మోక్షం కూడా కలుగుతుంది. ఆ మోక్షం కలుగుతుంది కాబట్టి మనం ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి కైవల్యార్థం ప్రవృత్తి చేస్తా, కైవల్యం కోసం ప్రవృత్తి కూడా చేస్తున్నారు కాబట్టి, అంటే కైవల్యం అంటే ఆనందం కోసం, ముక్తి కోసం ప్రవృత్తి చేస్తున్నారు కాబట్టి దీన్ని బట్టి కూడా జీవాత్మ యొక్క అస్తిత్వం ఉంది అని కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి చూడండి భాష్యంలో కైవల్యార్థం ప్రవృత్తేహి చ, ఒకసారి స్లైడ్ మార్చింది. కైవల్యార్థం ప్రవృత్తేహి చ ఏంటది చూడండి భాష్యంలో, పురుషశ్చ ఆత్మస్వరూపార్థం, ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసం, తన యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే. అంటే ఆత్మస్వరూపార్థం అంటే ఏమిటి? మోక్షార్థం. ఎందుకంటే మోక్షంలో వెళ్ళినప్పుడే ఆత్మస్వరూపం యొక్క స్థితి కలుగుతున్నమాట. మోక్షార్థం అంటే ఆత్మ యొక్క స్వరూపం ఎప్పుడైతే దర్శించుకుంటామో అప్పుడే, ఎందుకంటే అప్పుడే మోక్షం కలుగుతున్నమాట. అందుకే ఆత్మస్వరూపార్థం అంటే మోక్షార్థం ప్రవర్తతే, మోక్షం కోసమే, ఆత్మస్వరూపం తెలుసుకోవడం కోసమే. ఎందుకంటే మోక్షంలోకి వెళ్ళినప్పుడు ఈ పాంచభౌతిక శరీరం ఉండదండి, అప్పుడు నీ స్వరూపం నీకు కనిపిస్తున్నావట, ఆత్మస్వరూపం కనిపిస్తున్నావట. ఆత్మస్వరూపార్థం అంటే మోక్షార్థం ప్రవర్తతే. ఎవరు? అతః సా శరీరాదిభ్యో భిన్న. కాబట్టి మోక్షం కోసం ప్రవర్తన చేసే ఆ పురుషుడు ఎవరంటే శరీరాదిభ్యో భిన్న, శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు ఆ పురుషుడు. కాబట్టి శరీర అతిరిక్తమైనటువంటి తత్వము పురుషునికే ఉంది కాబట్టి ఆ తత్వం కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి కైవల్యం కోసం, ముక్తి కోసం, ఆనందం కోసం ప్రవృత్తి జరుగుతుందంటే ఎవరు? అది శరీరంలో జరగడం లేదు. శరీరం అనేది పాంచభౌతిక శరీరం, జడ వస్తువు కాబట్టి అక్కడ జరగడం లేదు. ఎక్కడ జరుగుతుంది? అది జీవాత్మ జరుగుతుంది, జీవాత్మ ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇది శరీరాదిభ్యో భిన్నో నా భవేత్. ఇది మీ స్లైడ్ ఎక్కువ ముందుకు వెళ్ళిపోయండి, స్లైడ్ ఎక్కువ ముందు తీసుకొచ్చారు. ఇది శరీరాదిభ్యో భిన్నో నా భవేత్ కైవల్యార్థం కహ ప్రవర్తేత. ఒకవేళ శరీరాదిభ్యో భిన్నో నా భవేత్, ఒకవేళ జీవాత్మ శరీరం కంటే భిన్నమైనది కాదు, పురుషుడు భిన్నమైనటువంటి వాడు కాదు అంటే అప్పుడు మన ఎవరి కోసం ఈ ప్రవృత్తి, ఈ మన శరీరమే మనకు జీవాత్మ అనుకున్నప్పుడు మళ్ళా ముక్తి కోసం ప్రయత్నం చేయడం ఎందుకు? శరీరం జడ వస్తువు, దాంట్లో చైతన్యం లేదు, మళ్ళా ప్రవృత్తి ఏం జరుగుతుంది? ఎందుకు? రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం, కర్మలు చేస్తున్నాం. కాబట్టి ఎవరు ఆ ముక్తి కోసం, మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇది శరీరాదిభ్యో భిన్నో నా భవేత్,
శరీరం కంటే భిన్నమైనటువంటి వాడు ఒకే స్వీకరించకపోతేనా కైవల్యార్థం కహ ప్రవర్తేత, కైవల్యం కోసం ముక్తి కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు? ఎవరు ప్రయత్నం చేయదు. ప్రయత్నం చేస్తున్నారంటే ఆ ముక్తి విశేషమైన సుఖ విశేషమైన ఏదో మనకి అక్కడ మోక్షం ఉంది, ఆనందం ఉంది. ఆనందాన్ని పొందడం కోసమే జీవాత్మక ఆనందం లేదు కాబట్టి, అల్పజ్ఞానం ఉంది, అల్పశక్తి ఉంది కాబట్టి ఆ ఆనందాన్ని పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది, నిరంతరంగా కృషి చేస్తూ ఉంది అనమాట. కాబట్టి ఒకవేళ శరీరాదిభ్య భిన్నో నా భవతి, శరీరం కంటే భిన్నమైన జీవాత్మ కాదు అని స్వీకరించకపోతేనా, కాదని చెప్పామనుకోండి, అప్పుడు కైవల్యార్థం కహ ప్రవర్తేత, కైవల్యం కోసం ఎవరు ప్రయత్నం చేస్తారు, ఎవరికి ప్రవృత్తి జరుగుతుంది, కాబట్టి ఎవరికి ప్రవృత్తి జరగదు. కాబట్టి ఏతాదృశ ప్రవృత్తిమాన్, ఎందుకంటే ఆ పురుషుడు ఈ రకంగా ప్రవృత్తి చేస్తున్నాడు అంటే ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఏతాదృశ ప్రవృత్తిమాన్ నిత్యమైనటువంటి చేతన పురుష ఏవా, అది ఇలాంటి ప్రయత్నం జరుగుతూ ఉందంటే ఆ జీవాత్మ చైతన్యంతో యుక్తమైన జీవాత్మ పురుషుడికి ఆ శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి, చైతన్యం ఉంది కాబట్టి ఆ కైవల్యం కోసం ముక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. బట్ ఈ రకంగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది జీవాత్మ యొక్క అస్తిత్వం ఉంది అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందండి. ఓకేనా. కైవల్యార్థం ప్రవృత్తి, కైవల్యం కోసం కూడా ప్రవృత్తి మనకు కనిపిస్తుంది కాబట్టి అది జీవాత్మ ఉంది కాబట్టి ఆ ప్రవృత్తి జరుగుతుంది. జీవాత్మ లేకపోతే జడ ప్రకృతికి ఇలాంటి అవసరం లేదు అని చెప్పి ఈ రకంగా జీవాత్మ యొక్క అస్తిత్వం చూపించే రకరకాల హేతుల ద్వారా మనం చూసాం. అస్తు, ఇంతవరకు చెప్పిన దాంట్లో మీకు ఎవరికైనా సందేహం చెప్పండి. సందేహం ఉందండి గురుగారు? ఒక చిన్న విషయం. ఇప్పుడు ఈ భోక్త అనేది జీవాత్మ కదా, కర్త అంటే భోక్తృత్వం, కర్త భోక్త అంటే జీవాత్మ కదా. మీరు ఇందాక చెప్పినప్పుడు పరమాత్మకి అంటే ఈ పరమాత్మ లక్షణాల గురించి ఒక చిన్న చెప్పారు సార్, అది ఒకసారి మళ్ళీ చెప్తారా? క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్టః, అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః. మృష్టః పురుష విశేషః ఈశ్వరః. అతను క్లేశాలు లేవు అంటే అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ క్లేశాలు లేవు. క్లేశాలు లేవు కాబట్టి కర్మలు ఉండవు. క్లేశాలు లేనప్పుడు కర్మలు ఉండవు అన్నమాట. ఎక్కడైతే అవిద్య, అస్మిత, రాగ, ద్వేషాలు ఉంటే అక్కడ కర్మ ఉంటుందన్నమాట. ఆ క్లేశాలు లేనప్పుడు కర్మ కూడా ఉండదు. ఆ కర్మ లేనప్పుడు ఆశయం అంటే కర్మాశయం కూడా ఉండవన్నమాట. దీనికి ఫల ప్రాప్తి కూడా ఉండదు అన్నమాట. ఎక్కడైతే కర్మ ఉంటుందో అక్కడ ఫల ప్రాప్తి ఉంటుందన్నమాట. కాబట్టి మళ్ళీ చెప్పండి సార్ ఒకసారి. క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్టః. క్లేశ కర్మ విపాకాశైర్ అపరామృష్టః పురుష విశేషః ఈశ్వరః. ధన్యవాదాలు సార్. ఇది చాలాసార్లు ముందు వచ్చిందండి. వచ్చిందండి. నేను జస్ట్ ఊరికే రాసుకుంటే కొంచెం చదువుదామని. సో ఈ రకంగా క్లేశాలు లేవు కాబట్టి కర్మలు కూడా ఉండవు. కర్మలు లేవు కాబట్టి విపాకం కూడా ఉండదు. క్లేశకర్మ విపాకం ఫల ప్రాప్తి అది కూడా ఉండదు. ఆ ఫల ప్రాప్తి లేకపోతే దానికి ఆశయం ఉండదు. పుణ్యకర్మాశయం, పాపకర్మ ఏది ఉండదు అనమాట. అంటే ఇటువంటి క్లేశకర్మ విపాక ఆశయాలతో అపరామృష్టుడు అంటే కాలాతీతుడు కాదు, కాలానికి అతీతం రాడనమాట. అపరామృష్టుడు పురుష విశేష ఈశ్వర. కానీ ఇటువంటి లక్షణాలు జీవాత్మలు లేదు, అవి ఆయనకి అవసరం లేదన్నమాట. ఎవరైతే కాలబంధంలోకి వస్తుందో వాళ్ళకి ఇవన్నీ అవసరం అన్నమాట. కాలబంధంలోకి వచ్చాక ఖచ్చితంగా కర్మ చేయాలి. కర్మ చేసాక ఆశయం ఉంటుంది, విపాకం ఉంటుంది. కానీ వీటన్నిటి అపరామృష్టుడు భిన్నమైనటువంటి పరమాత్మ. కానీ ఆయనకు భోగాలు అవసరం లేదన్నమాట. భోగాలు ఎవరికి అవసరము? జీవాత్మ ఒకటే ఉంది కాబట్టి జీవాత్మే అనుభవిస్తుంది భోక్త. భోగాలు అనిపించేది ఈ భోగ్య వస్తువు అనిపించేది ఎవరు? జీవాత్మ. భోగ్య వస్తువు ఏంటి ఇక్కడ? ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు మొత్తం ఏవైతే కనిపిస్తున్నాయో సంసారంలో వీటిని భోగ్య పదార్థాలన్నీ కూడా అనుభవించేది భోక్త ఎవరు? జీవాత్మే. పరమాత్మకు ఆయన సంపూర్ణ జ్ఞానంతో యుక్తమై ఉన్నాడు కాబట్టి, ఐశ్వర్యవంతుడు కాబట్టి అతనికి ఎటువంటి కొరత లేదు. అతనిలో సంపూర్ణ జ్ఞానవంతుడు, సంపూర్ణ శక్తివంతుడు. కావాల్సింది అల్ప సామర్థ్యం, అల్ప జ్ఞానం కలిగిన జీవాత్మే కాబట్టి జీవాత్మ ఈ కైవల్యం కోసం ప్రయత్నం చేస్తుంది. దీన్ని బట్టి కూడా పురుషుని యొక్క అస్తిత్వం ఉందని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అని చెప్పి ఇక్కడ మనం చూసామండి. అస్తు.
ఆచార్య ఇంకా పరమాత్మ భోగ వస్తువు కానప్పుడు మరి గుడిలో వాటి అంటే నాకు తెలియదు తప్పేమో. మరి ఈ గుడిలో వాటిలో ఇన్ని నైవేద్యాలు, నెక్స్ట్ నగలు దేవుడికి ఆయన్ని కూడా మనం భోగ వస్తువు కింద చేస్తున్నామేమో అని నా అభిప్రాయం. ఎవరికి ఆయనేం అడగరు, ఆయనే ఎవరికి ఇచ్చారు చెప్పండి మీరు? ఎవరికి? రాముడికి ఇస్తున్నారు, కృష్ణుడికి ఇస్తున్నారు, అమ్మవారికి ఇస్తున్నారు. వీళ్ళంతా వాళ్ళు రాముడికి, కృష్ణుడికి, మహాపురుషులు కదా. వెంకటేశ్వర స్వామికి. అదే వీళ్ళంతా మనుషులు కదండి, అందుకే వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళు భోగ్య వస్తువులు, వీళ్ళు వాళ్ళు మనుషులే కదా. కాబట్టి మరి వాడిని ఐశ్వర్యం దేవుడనే అంటారు కదండి. మనకంటే విశిష్టమైన వాళ్ళు పరమాత్మ కాదు కదా, ఈశ్వరుడు కాదు ఆయన. ఈశ్వరుని యొక్క గుణాలు ఏం చెప్పుకున్నాం? క్లేశ కర్మ విపాకాలతో భిన్నమైనటువంటి వాళ్ళు. వీళ్ళు క్లేశ బంధంలోకి వచ్చారు. వాళ్ళ గుణాలు చాలా ఉన్నతమై ఉన్నవి, అందుకని వాళ్ళు దేవతా గుణం ఉంది, సత్వగుణం ఉంది వాళ్ళ దగ్గర. జ్ఞానవంతులు, బుద్ధిమంతులు, వాళ్ళంతా ముక్తి కోసం అవును, ప్రయత్నం చేసి అంటే మనం ఆ సత్వగుణాలు, ఆ ఐడియాలే మనం పాటించాలి కదా. వాళ్ళలో ఉన్న గుణాలు మనం తీసుకోవాలి. కానీ అందుకని మన మనుషులు కూడా ఉన్నాం, తీసుకోవడం లేదంటే మన మనుషులేము. దేవతలు అనలే. వాళ్ళు దేవతలు ఎందుకు అంటామంటే వాళ్ళు ఐశ్వర్యవంతులు కాబట్టి దేవతలు అని చెప్పాం. మన మనుషులు ఎందుకు అంటే మనకు అలా లేవు, ఆ సత్యాన్ని గ్రహించడం లేదు, ఆ ధర్మాన్ని పాటించడం లేదు. అందుకే ఇలా ఉన్నాం. మనం పాటించాలి. అందుకే పాటించడం కోసం మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఇలా ఇలా చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే నిన్న కూడా చెప్పుకున్నా ఒకటి వేద మంత్రం చెప్పినప్పుడు. పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెయ్యట్లేదు కదండి. పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అందరికీ తెలుసు కదండి. తెలుసు, అదేంటి సంస్కార కారణంగా, సంస్కార ప్రాబల్య కారణంగా అని తెలిసినా కూడా మనం ఆచరించడం లేదు. అదేనండి. ఇంకా ప్రకృతి భోగ్య పదార్థ విగ్రహారాధనలోనే ఉండిపోతున్నాం అండి రోజు. నాకు అదే అనిపిస్తుంది. అవునండి, అక్కడే పైకి వెళ్ళలేదు, మన మసి అక్కడే ఉండిపోతున్నాం అంట. మనం అదే సర్వస్వం అనుకుంటాం అంట. అదే భిన్నతత్వము, ఆ పరమాత్మత్వాన్ని మనం అర్థం చేసుకునే దానికోసం ప్రయత్నం చేస్తామంట. అవి సామాన్య మధ్యకాలంలో వచ్చిన క్రియాకలాపాలండి. సత్కారం అంటే పూజ అంటే ఏమిటంటే సత్కరించడం. ఆ దేవతలు చెప్పినటువంటి ఆ విచారాలు ఏవైతే ఉన్నాయో, క్రియాకలాపాలు ఏవైతే వాటిని ఆచరించడం అక్కడ పూజ, అదే సత్కారము. రాముడు చెప్పినవి, కృష్ణుడు చెప్పిన మనం ఆచరించాలి కదా. అదే పూజ అంటే. మనం ఆ పూజను వాళ్ళ గుణాలు మర్చిపోయి వాళ్ళని పూజించడం మొదలుపెట్టి మన అస్తిత్వాన్ని మనం కోల్పోతున్నాం, మన అస్తిత్వాన్ని మనం మర్చిపోతున్నాం. అప్పుడు ప్రతి ఒక్కరికి అయిపోయింది, వాళ్ళ ఆచరణ ప్రధానం కాదు. పూజ చేసేసామంటే అన్ని అయిపోయి మాకు అన్ని ఐశ్వర్యాలు వచ్చేసి అనుకుంటున్నాం అనమాట. పుణ్యం వచ్చేసింది, పాపం అంతా తొలిగిపోయింది, నష్టం అయిపోయింది. అలాగా కొంచెం కాల ప్రభావం వల్ల, అంధవిశ్వాసం వల్ల మనం కూడా అలాగే మాయలో పడిపోయాం. పూజ చేసాం, అభిషేకం చేసాము, మన పాపాలన్నీ తొలిగిపోయాయి, సంతోషంగా ఇంట్లో కూర్చుంటాం, మళ్ళీ అవే కర్మలు చేస్తున్నాం అన్నమాట. కాబట్టి అక్కడ పెద్ద పెద్ద గురువులు కూడా చెప్పాలి కదండి. విగ్రహారాధన కన్నా వాళ్ళ ఐడియాలే మీరు ఐడియల్స్ తీసుకొని మీరు ఫాలో అవ్వాలి అని చెప్పి, అంతేగాని ప్రతిరోజు విగ్రహారాధన చేయాలి అదే ఇది అని చెప్పి పెద్ద పెద్ద గురువులు కూడా అదే ప్రోత్సహిస్తున్నారు కదా, విగ్రహారాధనే ప్రోత్సహిస్తున్నారు. సత్యాన్ని ప్రోత్సహించడం. ఎందుకంటే ఇప్పుడు పూర్తిగా మర్చిపోతున్నాయి. ఏమి చేయకుండా ఉండడం కంటే కనీసం అంటే ఏదో ఒక చేస్తానే ఉద్దేశంతో ఆ రకంగా పండితుల దగ్గరికి, విద్వాంసుల దగ్గరికి వెళ్తారని చెప్పి ఇది ఒక విధానం అండి. అక్కడ కూడా మనకు శ్లోకాలు, మంత్రాలు కొన్ని సంక్షేపంగా ఇచ్చారన్నమాట. అవి పండితులు బోధిస్తారన్నమాట. ఏదో ఒక మంచి పని ధార్మిక అనుష్ఠానాలు చేయమని చెప్పి బోధిస్తారన్నమాట. ఆ రకం ముందు ధర్మ పనులే చేయకూడదు, ధార్మిక అనుష్ఠానాలు చేయడం లేదు. ఏదో రకంగా ఆ రకంగా చేయించడం ధార్మిక స్థితి కలుగుతుంది, అంటే ఆ రకమైన సాత్విక స్థితి కలుగుతుంది. అలా చేయంగా నీలో సత్వస్థితి ఎక్కువ కావడం వలన ఇప్పుడు పరమాత్మత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాసుని ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఈ రకంగా విధించారన్నమాట. ఇప్పుడు ఏమి చేయడం లేదు కాబట్టి అలా చేయించాల్సి వస్తుంది అన్నమాట బలవంతంగా. గుడి దగ్గరికి అంటే గుడిలో ఉంటారు, పండితులు ఉంటారు, పూజారులు ఉంటారు, తెలిసిన అంత జ్ఞానం తెలిసి మనకంటే ఎక్కువ జ్ఞానం తెలిసిన వాళ్ళు ఉంటారన్నమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే మంచి చెడు గురించి చెప్తారు అన్నమాట. మంచి చెడు అని వివేకాన్ని కోల్పోతున్నాం కాబట్టి, నిరంతరంగా అధర్మంలో అన్యాయంలో ఉంటున్నాం కాబట్టి ఆ రకంగానే ఒకసారి వెళ్ళామంటే వాళ్ళు మన మనస్తత్వం మారిపోతుంది. అక్కడ పోతే మన మనోగత భావాలు చేంజ్ అయిపోతాయి. వాళ్ళు ఒక మార్గదర్శనం చూపిస్తారు పెద్దవాళ్ళు. ఇప్పుడు కలిక ప్రభావం ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఏం చెప్పడం లేదన్నమాట. అలా ప్రభావం వచ్చింది కాబట్టి అన్ని విగ్రహారాధనే మొత్తం సర్వస్వం అయిపోయింది అన్నమాట. వాళ్ళు చెప్పడం లేదు, మనకు టైం లేదు, వాళ్ళకు టైం లేదు. మనం పరిగెత్తాలనుకుంటే వాళ్ళు అదే విధంగా పరిగెత్తి పనిచేసి ఏదో అభిషేకం చేసి టెంకాయ కొట్టేసి ఇచ్చేస్తున్నారు అనమాట. అలా జనరేషన్ తయారైంది. అని విద్య లోపించడం ఏంటండి? ఒక్కరు మాట్లాడండి జీ రాజ్యలక్ష్మి గారు. అందులో కూడా షార్ట్ కట్స్ కదండి. ఇది ఈ విధంగా ఈ పూజ చేస్తే మీకు ఇది నెరవేరుతుంది, అది కూడా ప్రోత్సహిస్తున్నారు కదండి.
అదే తప్ప ప్రోత్సహించకూడండి యథార్థ. అందుకే మన వాళ్ళు మర్చిపోతున్నారు. మీరు చేసేసాం కంటే మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఈ అభిషేకం చేసి పాపాలు నశించిపోతాయి. ఇప్పుడు అందుకే మాలాంటి ఆ పాప సామాన్యులకి నశించిపోయి ఏంటంటే మేము ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటామండి. చెయ్యాలా మానాలా అని చెప్పేసి ఒక విధానం భయం అదే ఉంటుంది. పూజ అది అంటే మాలో వారు చెప్పిన పోవాలి. ఏ దేవి దేవతకైతే పూజిస్తున్నావో వారు చెప్పిన ఒక వారి సాహిత్యం చూడండి, మీరు తెలుస్తున్నా ప్రతి వాళ్ళ గుణాలు మనకు ఏదో సినిమాల్లో టీవీ రూపంలో వాళ్ళ కథలు మనకు కనిపిస్తున్నాయి. వాళ్ళ ఆచరణ మీద పూజ సత్కరించండి, వాళ్ళ ఆచరణ పూజించండి. అది మనకు పూజ అంటే. పెద్దలను గౌరవించండి, బ్రాహ్మణులను గౌరవించండి, గురువులను గౌరవించండి. అవునండి. వాళ్ళని అది పూజ అని వాళ్ళని సత్కరించడం అన్నమాట. ఆ రకంగా అక్కడ వెళ్ళడం అన్నమాట, వాళ్ళు చెప్పింది వినటం అన్నమాట. ఆ రకంగా ఇప్పుడు వాళ్ళ పెద్దలు లేదు, వాళ్ళని అనుసరిస్తూ వచ్చిన బ్రాహ్మణులే కాబట్టి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. ఆ రకంగా పూజ చేయాలి. అంతేగాని 24 గంటలు అక్కడ విగ్రహం ఆరాధనలో ఉండడం కాదు. ఓకేనా? అంటే ఉదయం మహోదయ ఆయన చెప్పిన విగ్రహారాధన విధాలు తెలుసుకోవడం కోసం. మహోదయ జీ చెప్పండి. విగ్రహారాధన అంటే మనకి మన తరాలకి తెలియటం కోసం, అంటే వీళ్ళు ఇట్లా గుణాలను ఇలా ఉంచారు అని మన కింద తరాలకి తెలియటం కోసం విగ్రహారాధన చెయ్యాలి. మనం మాత్రం తెలుసుకున్నాక వాళ్ళ యొక్క గుణ స్వరూపానికే నమస్కారం చేయాలి. మనం విగ్రహారాధన చేయకుండా మానుకున్నాం అనుకో మహోదయ, మన కింద తరాల వాళ్ళకి అసలు తెలియకుండా పోతుంది కదా. అందుకోసం విగ్రహారాధన చెయ్యాలి అని అంటారు, నిజమేనా? అవునండి, కరెక్టే చెప్పారు. అందుకే ఇప్పుడు ఇలా చేస్తున్నాం. ఆ రకంగానే మన మహాపురుషుల యొక్క జీవితం తెలుస్తూ ఉంటాయి చెప్పడం వల్ల అందరికి అర్థం అవుతుంది. ఇలా ఉండే వాళ్ళు మనం కూడా అలా చేయాలని చెప్పి. మన ఉండే ఇప్పుడు ఉండే భౌతిక జనరేషన్ లో, ఈ పాశ్చాత్య సభ్యతలో, మనం ఈ కలియుగంలో ఇటువంటి మర్చిపోయాం కాబట్టి చెప్పేవాళ్ళు లేదు. కాబట్టి ఈ రకంగా మహాపురుషులను ఆడికనే పోతే ఆ విగ్రహం యొక్క స్వరూపం చూడగానే వాడి గుణగణాలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మనం ఇలా చేయాలన్నమాట. చేయకుండా చెప్తే కదా, ఏం చేయకుండా ఉండడం కన్నా చేస్తే మంచిది, చేయాలి కూడా. ఇవి చేయకూడదు లేదని చెప్పి ఖాళీ కూర్చుంటే ఏమవుతుంది, ఇంకా పాపం ఎక్కువ చేస్తాం, పుణ్యం పని చేయమంట. కనీసం ఇప్పుడు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి విగ్రహారాధన చేస్తున్నాం అంటే కనీసం ఆ మనసు సాత్వికంగా ఉంది, కనీసం పాపాలు చేయకుండా కొన్ని ధార్మిక అనుష్ఠానాలు చేస్తున్నామట. ఆ రకం నీకు పుణ్యం కలుగుతున్నామట, ఆ రకం లాభం కలుగుతున్నామట, మంచి పని చేయాలనే ఆలోచన వస్తుంది. పూర్తిగా మానుకున్నాం అనుకోండి, ఇంకా అదో పతనానికి లోనైపోతామట. అక్కడ చేయడం అంటే ఏమిటంటే మన యోగ్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏమి చేయని వాళ్ళకి విగ్రహారాధన ఖచ్చితంగా చేయాలి. మన యోగ్యత లేదు, ఆ శక్తి సామర్థ్యం లేదు, ఆ జ్ఞానం లేదు మన దగ్గర. అటువంటి ఖచ్చితంగా విగ్రహం చేయాలి. ఎవరికైతే యోగ్యత ఉందో అక్కడి నుంచి ఒక మెట్టు, అది తొలి మెట్టు అనమాట. ఆ మెట్టు కన్నా ఉండకుండా ఇంకో మెట్టు ఎక్కి పైకి వెళ్తూ ఉండాలన్నమాట. మనం అసలు చేయకూడదని చెప్పి అనుకోండి, ఇంకా పాపాలు ఎక్కువ చేస్తున్నమాట. ఏం లేదు, విగ్రహంలో ఆ శక్తి లేదు, సామర్థ్యం లేదు, ఎందుకు చేయాలి అంటే పోవడం మానుకుంటే చేస్తాం, అన్ని తప్పులు చేస్తాం. మనకు ఆ జ్ఞానం లేదు. నిజంగా జ్ఞానవంతుడు అయితే ఖచ్చితంగా చేస్తాడు, పూజిస్తాడు, సత్కరిస్తాడు, వెళ్తాడు. అక్కడ వెళ్ళడం ఏంటి, దేవుని గుడి దగ్గర చెప్తుందా, వాళ్ళతో వార్తాలాపం వల్ల నీలో ఉండే గతివిధులు నీకు తెలుస్తాయి అన్నమాట. నేనేం చేస్తున్నాను, అందుకు ఈ ప్రవృత్తి కోసం, నీలో ఉండే ధార్మికత్వాన్ని తీసుకురావడం కోసమే, ధార్మిక అనుష్ఠానాలు చేయించడం కోసమే ఈ విగ్రహారాధన. ఎందుకంటే మనం అవి చెప్పడానికి స్థితి లేదు కాబట్టి అది చేయించాల్సి వస్తుందన్నమాట. మన యోగ్యత ఉన్నప్పుడు ఏం చేయని వాళ్ళు ఖచ్చితంగా చేయాలండి. అదే యోగ్యత ఉందనుకోండి, ఆ స్టెప్ వదిలేసి ఇంకో ముందుకు వెళ్ళొచ్చు. మానసిక విధి విధానం ప్రకారంగా, మన శాస్త్రం చెప్పిన విధానం ప్రకారంగా, ధ్యానం ద్వారా, మనము సమాధి ద్వారా చెప్పిన విధి విధానం ప్రకారం మోక్షం కోసం మోక్షం లక్ష్యంగా భావించి ఏవైతే కర్మలు చేయాలనో ఆ కర్మానుష్ఠానం చేస్తూ పోతున్నా మనలో బుద్ధి, మనసు ఇవన్నీ పవిత్రం అవుతున్నప్పుడు మనకు ఆత్మకు దగ్గర అవుతాము, పరమాత్మకి దగ్గర అవుతాము, మోక్షం పొందగలుగుతాం అంట. కాబట్టి అక్కడ మనం ఏం లేదనుకున్నా అంటే ఏ రకం చేయాలంటే అక్కడ వాళ్ళ చరిత్ర ఏంటో వాళ్ళని గమనించండి. ఏ దేవి దేవతకు పూజిస్తున్నామో వాళ్ళ యొక్క ఇతిహాసం ఏంటి, వాళ్ళు ఏ రకంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు రాముడి గురించి మనకి చెప్పిన ఆచరణ ప్రధానం ఎంత ఉందని మనకి ఆయన ఆచరణ ప్రధానం చెప్తున్నామట. సీతామాత యొక్క విషయంలో ఆయన చరిత్ర గురించి చెప్తున్నామట. ఇటువంటి వాళ్ళ ఉండే గుణాలను తీసుకొని అలా పూజించాలి, అలా సత్కరించాలి, ఆ రకంగా వెళ్ళాలన్నమాట. అక్కడ వెళ్తున్నామంటే వాళ్ళ గుణాలు నీకు స్ఫుటిస్తూ ఉంటాయి, మాటికి ఆ భావన ఉంటుందని చెప్పి. కాబట్టి మనకు వదిలేసాం రాముడు అంటే ధర్మం అంటే రామ విగ్రహం ధర్మ, వాళ్ళ శరీరాన్ని మనం పూజించాల్సింది, వాళ్ళ గుణాలను పూజించాలి. అవునండి, అది మనం తెలుసుకోవాలంటే విగ్రహారాధన చేస్తూ మీరు చెప్పినట్టుగా అని మరి కొంచెం ఉన్నతమైన వివేకమైన ఆలోచనతో మనం పైకి రావాలి, అంతే కదండి. అదే పూజ అంటే చెప్తే వాళ్ళు చెప్పిన ఆచరణలు ఏవైతున్నా వాటి ఆచరించడం పూజ అండి.
చెప్తే కాలాంతరంలో ఇవన్నీ చేయకపోవడం వలన వాళ్ళకి ఒక పద్ధతి, ఒక పని కల్పించదు. ఈ రకంగానే వస్తారు, వచ్చి చేస్తారు. అది అతిగా వ్యాపించిపోయింది కాబట్టి అదే సర్వస్వం అయిపోయింది. అదే అనుకుంటాం. ఇది చేసేసాక మీరు చెప్తున్నారు కదా, ఇలా చేసామంటే ఇంకా ఇంకేం అవసరం, అన్ని తొలగిపోతాయని చెప్పారా, ఇంకా అడిగి నిశ్చింతంగా ఉంటున్నామట. ఎందుకు? ఆ జ్ఞానం లేదు కాబట్టి, ఆ విషయం తెలియదు కాబట్టి. గురుగారు నేను ఒక మాట చెప్పచ్చు, ఒక మాట చెప్తాను సార్. నేను ఏంటంటే మనం పక్కవాడిని ద్వేషించకుండా ఉంటే ఫస్ట్ స్టెప్ కింద ఇప్పుడు మీ వాయిస్ స్లోగా కొంచెం గట్టి చెప్పండి. ఇప్పుడు మనం పక్క వాళ్ళని ద్వేషించకుండా ఉండటం అనే దాంతో స్టార్ట్ చేస్తే ముందు చాలా మంచిది సార్. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు ఈ విగ్రహారాధన చేయడం తప్పని ఎవరినైనా అంటే మళ్ళీ వాడు మన దగ్గరికి రాదు. ఇంకో విషయం కూడా ఉంది సార్. ఇప్పుడు నేను ఎప్పుడు ఆంధ్ర వెళ్ళినా బస్సులో కూర్చున్నా అనుకోండి, పక్కవాడు నాకు నీ క్యాస్ట్ ఏంటో అని అడుగుతాడు. నా క్యాస్ట్ చెప్తే వాడు మళ్ళీ డిస్టర్బ్ అవుతాడు. అందుకని క్యాస్ట్ అసలు ఫస్ట్ ఇటువంటి క్వశ్చన్ అడగకుండా ఉండటం, మనం ఇప్పుడు ఇటువంటి నేర్చుకున్నాడు. ఇప్పుడు కొన్ని బేసిక్ థింగ్స్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఈ క్యాస్ట్, రిలీజన్ ఇట్లాంటివి అడుగుతూ వాళ్ళని ద్వేషించుకుంటూ పోతే ఉపయోగం లేదు, ఎన్ని నేర్చుకున్నా. జీ అవునండి. అందుకే మనం సామాన్య స్థితిలో ఉన్నాం కాబట్టి మనకు ధర్మాధర్మం తెలియదు కాబట్టి అనివార్యం. ఇప్పుడు అక్కడికే పోతే కనీసం అంటే నీ సత్వగుణం ప్రభావం వల్ల నీకు తెలుస్తాయి, మంచి గుణం తెలుస్తాయి. ఆ రకంగా నువ్వు దగ్గర కాగలుగుతావు. కాబట్టి మనం అక్కడ నిరాకరణ కాదు, విషయం యథార్థంగా మనం, ఎందుకంటే మోక్ష శాస్త్రం చెప్పుకుంటాం, మోక్షం గురించి మాట్లాడుకున్నాం, ఆధ్యాత్మిక సూక్ష్మ విషయంలో వెళ్తున్నావట. ఆ పద్ధతి ప్రకారం పోల్చుకొని చూస్తే నీ లక్ష్యం ఆ విధంగా ఉంటే నువ్వు ఆ విధంగా ఆలోచిస్తావట. ఇప్పుడు నాకు ఆ లక్ష్యం చేసి సాంసారిక విషయం పట్ల ఆకర్షణ ఉందనుకోండి, ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి, ధార్మిక కష్టాలు చేయాలి, క్రియాకలాపాలు చేసినప్పుడే నీకు ఆ యోగ్యత కలుగుతుంది, ఆ సాత్వికత గుణం వస్తుందన్నమాట. ఇప్పుడు ఎందుకని పూజ చేస్తున్నావు అంటే 10 మందికి అక్కడ నువ్వు మంచి చేస్తున్నావు, పూజలకు మంచి చేస్తున్నావు, అక్కడ ఉండే 10 మందికి అన్నదానం చేస్తున్నావు, నీ వల్ల 10 మంది బాగుపడుతున్నా పుణ్యమే కదా. ఆ విగ్రహాలను నిమిత్తం చేసుకొని అంటే ఒక వ్యక్తిని పూజించడం అన్నమాట. అక్కడ అంటే గుణాలను పూజిస్తున్నావు. ఆ పూజించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులంతా నీ వల్ల వాళ్ళు ఉపయోగాన్ని పొందుతున్నారు. అది అక్కడ పుణ్యం చేసినట్టే మనము దాని యొక్క పుణ్య ప్రభావం చేత నీకు బుద్ధి సాత్వికంగా ఉంటుంది. బుద్ధి ధర్మ గుణంతో యుక్తం కావడం వల్ల, సాత్విక విచారం ప్రాధాన్యత కలగడం వల్ల నీకు ఈశ్వరం పట్ల అటు శ్రద్ధ కలుగుతున్నమాట. ఒకరోజు అలాంటి స్థితి కలిగినటువంటి నీ మనస్తత్వానికి, పవిత్రతకి భగవంతుడు కూడా అటువంటి విద్వాంసుని, అటువంటి గురువుని నీకు దగ్గరికి పంపించి నువ్వు అక్కడికి వెళ్ళడమా, నీకు జ్ఞాన ప్రసాదం ద్వారా, జ్ఞానోదయం ద్వారా నీకు ఇంకా యథార్థంగా విషయాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళిపోతావు అంట. నువ్వు చేయకపోయినా అక్కడే ఉంటావు. ఆ రకంగా కనీసం అంటే ఇలాంటి విగ్రహాలు చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు కనీసం ఆ గురు సంపర్కం, గురు సాన్నిధ్యం కలుగుతుంది. చేస్తూ ఉండడం వల్ల సత్వగుణం ప్రధానం కావడం వల్ల దాని ద్వారా నువ్వు ఇంకా యథార్థంగా తెలుసుకుని చేయాల్సిన కర్మలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు అనమాట. కాబట్టి మనం వదిలేస్తే ఇబ్బంది అనమాట. మన యోగ్యత ఉంటే ఒక స్టెప్ ఎగలిపోవచ్చు, లేనప్పుడు మనం ఆ స్టెప్ ఎగలేనప్పుడు మనం ఖాళీ ఉండకుండా అది చేయడం మంచిది, ఉత్తమమైంది. జీ సత్యనారాయణ గారు. శంకర్ కోదండరామ్ సార్. హలో చెప్పండి. శంకర్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మన ఒక ఈ జీవాత్మ భోక్త అని చెప్పారు కదా సార్, మరి కర్త ఎవరు సార్? జీవాత్మ అని భోక్త అని చెప్పుకుంటున్నాం మనము, కర్త ఎవరు సార్? మరి ఎవరైతే భోక్త అదే కర్త. యహ భోక్త సా కర్త, యహ కర్త సా భోక్త. ఎవరైతే భోక్త వాడే కర్త, అనుభవిస్తాడు కర్త అన్నమాట. ఓకే. ఈ భోక్త అయితే కర్త రెండు ఒకటే. ఇక్కడ భోక్తృత్వం ఉంటుంది, అక్కడ కర్తృత్వం ఉంటుంది అన్నమాట. ఓహో జీ మహోదయ, ఇప్పుడు విగ్రహారాధన అవి అన్ని చెప్తున్నారు, బానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ మత విద్వేషాలు అవి రెచ్చగొట్టి మీ రాముడు గొప్ప కాదు, మాకు యేసు ప్రభువే గొప్ప, మా అల్లానే గొప్ప, ఇలా జనాల్లో ఇంకా భేదభావాన్ని కల్పించేస్తున్నారు. దాని నుంచి బయటపడాలని ఒక విషయం మనకి ఇదో సూత్రం వచ్చిందా, జీవాత్మ యొక్క అస్తిత్వంలో ధర్మవత్ నా సాధన చెప్పుకున్నామాట. వివాద అభావం అదే ధర్మ విషయంలో మటుకు అందరికి ఏకీభావమే. ఏ కుల మతస్థుడైనా కూడా, ఈసాయినా అందైనా ఈ విషయంలో ధర్మ విషయంలో ఎవరు ఖండించలేదు. ఎక్కడ సూక్ష్మతత్వంలో ఆఖరికి మనకు అవి తెలియదు కాబట్టి అక్కడ మనం కొట్టుకుంటాం తప్పితే అక్కడ అంత అవిద్య అంధకారంలో ఉండి మనము అది తెలియదు కాబట్టి అసలు అందరూ మానవ మాతృల కోసం ఈ వేద జ్ఞానం
పరమాత్మ సృష్టించాడండి, పరమాత్మ ఇచ్చాడనమాట. ఏమంటే మనము ఒక్కొక్క గురువు ఎన్నుకున్నామట. ఒకే గురువు అన్ని చోట్ల వ్యాపించడు కాబట్టి, అన్ని చోట్ల వెళ్ళలేడు కాబట్టి, ఇక్కడ మన దారిలో మనం ఎవరైతే ఉన్నదో ఆ గురువు ఎన్నుకున్నాం. ఆయన ఒక పద్ధతి చెప్పాడు, ఒక ప్రకారం చెప్పాడు అంతే. వాళ్ళు భిన్నం చెప్పలేదు. కావాలంటే చూడండి మనం ఏ రకంగా చేస్తున్నాం, వాళ్ళ పేర్లు మార్చుకుని అందరి లక్ష్యం అయితే మనలో ఉండే వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, దుర్గుణాలు ఉన్నాయో, దుర్వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటి దూరం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అందరూ అదే విధంగా శిక్షణ ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా చూసుకోండి, ధార్మిక పనులు చేయడం కోసమే విధి విధానం చెప్తున్నారు. ముస్లిమాన్లు అయినా, క్రిస్టియన్స్ అయినా, ఏ మతం వారైనా కూడా. కాకపోతే అక్కడ అంతిమంలో ఏమవుతున్నారు, అక్కడ వాళ్ళ పేరు పెట్టుకుంటామట. ధర్మం వరకు విషయంలో దాంట్లో అందరూ ఏకీభావమే. సూక్ష్మత్వ విషయంలో ముందుకు వెళ్ళే కొద్దీ అక్కడ నీకు యథార్థం అవుతున్నామట. అది మన అహంకారం, మన అజ్ఞాన కారణంగా ఇది గొప్ప, ఇది వాళ్ళు గొప్ప, వాళ్ళు వీళ్ళు తక్కువ, ఇది వాళ్ళ మాది మతం గొప్ప అని మనం అనుకుంటామట. మనం అలా గ్రూపులు తయారు చేసుకున్నామట. ఇప్పుడు మన కుల మతాలు ఏ విధంగా మన హిందువులు ఎన్ని గ్రూపులు ఏర్పడ్డాయో అలాగే మత సంప్రదాయంలో ఒక గురువుని ఎంచుకునేది అంతే. వాళ్ళు ఒక మహాపురుషులు లోకంలో ప్రసిద్ధమైన అంటే చాలా మంచి పనులు చేశాడండి. ఆయన ధార్మిక క్రియాకలాపాలు చేశాడు కాబట్టి ఇంత సుఖం వస్తున్నాడు, ఇంత ఐశ్వర్యం కలిగిందన్నమాట. నిజంగా ముక్తి కోసం వెళ్తే ఆ స్థితి ఇంకో భిన్నంగా ఉంటున్నమాట. ధార్మిక కార్యకర్తలు ధార్మిక పథకంగా కష్టపడ్డారు కాబట్టి వాడిని అనుసరించారన్నమాట. ఎవరైతే ధర్మాత్మనో, ఎవరైతే మంచి పని చేస్తున్నారో ప్రతి ఒక్కరు అతన్ని అనుసరిస్తారు. ఎవరైనా అంతే కూడా. అది మనం కూడా ఒక వ్యక్తి మంచి పని చేస్తున్నా అంటే మనం సపోర్ట్ చేస్తామన్నమాట. అప్పుడు ఎవరైనా కూడా వాళ్ళు ఒక మతం వచ్చిందంటే కాలాంతరంలో ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నా అంటే భిన్న వాళ్ళ శిష్య పరంపరలో దోషాలు వచ్చాయండి. ముఖ్యంగా ఏ వ్యక్తి అనుయాయులు అయితే మనం చేస్తున్నామో ఆ మూల వ్యక్తిని చూసుకోండి, వాళ్ళు మంచి పనులు చేసే క్రియాకలాపాలు చేశారు. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రకృతి విరుద్ధంగా, సృష్టి విరుద్ధంగా, వేద విరుద్ధంగా ఏమీ చేయలేదు. వాళ్ళకి కర్మ చేయాలి, మంచిగా సాత్విక కర్మలు చేయాలి, ధార్మిక అనుష్ఠానాలు చేయాలని చేసుకుంటూ వెళ్ళారన్నమాట. 10 మందికి సహాయపడాలి, 10 మందికి సేవ చేయాలి. అందుకే వాళ్ళు ఈరోజు నుంచి పూజ పడుతూ వాళ్ళు అనుయాయులు అయిపోయి అది ప్రవర్తిస్తున్నారు. అందరూ ధర్మ ప్రచారం చేస్తున్నారు, అక్కడ ధార్మిక ఉంటాయని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ లో భేదం అంటే నామం మార్చుకుంటాం అంతే. ఈసాయి అని చెప్పి, అల్లా అని చెప్పి మన హిందువుల్లో కూడా కొంతమంది సంప్రదాయాల ప్రకారం గురువులు భిన్న చెప్పుకుంటూ ఉన్నామన్నమాట. కాబట్టి ఎందుకంటే వీళ్ళ లక్ష్యం అంతా మోక్షం కాదన్నమాట, గురువే ముఖ్యం అన్నమాట ఇక్కడ వీళ్ళకి. ఆచార్య ఏ మతమైనా ఒకటే చెప్తుంది కదండి, జీవహింస చేయరాదు, సత్యమై పలకవాలని. ఏది చేసుకున్నా మీరు అదే చెప్తుంది కదండి. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు చూడండి, మనకు ఏ మతం తీసుకోండి, ఈసారి క్రిస్టియన్, వాళ్ళు చర్చిలోకి వెళ్తే రోజు ప్రతి నిత్యము వాళ్ళు ఎవరు అది గమనించకుండా. అందుకే వాళ్ళకు వికాసం అవుతుందంటే ఏంటి అంటే ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే వాళ్ళకి ఎందుకు వికాసం, మనకన్నా ఎక్కువ ముందుకు వెళ్ళిపోతున్నారు. అంటే రెండు పక్కలు ఉన్నాయి, రెండు ఇక్కడ అవినీతి పొందిన వాళ్ళు ఉన్నారు, అక్కడ అవినీతి పొందిన వాళ్ళు అన్ని చోట్ల ఉన్నదన్నమాట. కానీ ఎవరైతే ధర్మపూర్వకంగా నీతి నిజాయి పేరు ఎవరైనా పెట్టుకోండి, కానీ మనస్ఫూర్తిగా శ్రద్ధాపూర్వకంగా ఎవరైతే స్థుతిస్తావో అక్కడ నీకు మనసు సాత్వికంగా యథార్థం నీకు తెలుస్తూ పోతుందండి. అది ముఖ్యం. ఏదో ఒక విషయం లీనం కావాలి, ఏదో ఒక గురువు విషయంలో. ఏ గురువు చెప్పినా సిద్ధాంతం ధర్మానుకూలంగా చెప్తున్నారు, వేదానుకూలంగా చెప్తున్నారు, ఏవైనా చూసుకోండి. చెప్తే లాస్ట్ లో ఒక పేరు మాత్రము వాళ్ళు భిన్న పేరు అంతవరకే తీసుకోండి. మిగతావన్నీ కూడా అందరూ కూడా వేదానుకూలంగా చేస్తున్నారు, అందరూ ధర్మానుకూలంగా చేస్తున్నారు. నిజంగా వాళ్ళు ధర్మానుకూలంగా చేయకుంటే వాళ్ళకి ఇంత వ్యాప్తి జరగదు అసలు కూడా. అలాంటి మంచి పనులు చేయడం వ్యాప్తి జరగదు. దోషాలు అన్ని చోట్ల ఉంటాయి, అవి ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి. వ్యక్తిగతంగా దోషాలు అన్ని చోట్ల ఉన్నాయి. కానీ సిద్ధాంతం వాళ్ళు అది కాదు. అన్యాయం చేయాలి, అధర్మం చేయాలి, వ్యభిచారం చేయాలి వాళ్ళు చెప్పరు. అందరూ కూడా వేదానుకూలం చెప్తారు, వ్యభిచారం చేయకూడదు, సత్యం మాట్లాడే, అందరికి సహాయపడాలి, అందరికి సహాయం చేయాలి. ధార్మిక విషయంలో కూడా అందరూ ఒకే మతంలో ఉన్నారు, ఒకే అభిప్రాయంలో ఉన్నారు, దాంట్లో తేడా లేదు. సార్ మనుషుల్లో శ్రద్ధ కలిగించడానికి కోసమని విగ్రహారాధన పెట్టారు సార్. శ్రద్ధ కలిగించడానికి కర్తవ్యాలను మర్చిపోయాం కాబట్టి వాళ్ళు ఏదో ఒక రకమైన ప్రవృత్తి కలగాలి అంటే మధ్యలో వచ్చినటువంటి పద్ధతులు అన్నమాట ఇవన్నీ. మర్చిపోతున్నాం, వాళ్ళు లేదు ఎలాగ చెప్పాలని. కానీ ఈ రకంగానే వచ్చినప్పుడు ఆ సత్సంగం ద్వారా, ఆ స్వాధ్యాయం ద్వారా నీకు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలిస్తే నువ్వు అలాంటి మంచి మార్గం నడవచ్చు, ధర్మ మార్గం నడవచ్చు. అవును, కర్మ గాని, భక్తి గాని, లేకపోతే జ్ఞానం గాని వాటి మీద శ్రద్ధ కలిగించడానికి కోసం ఒక బిగినింగ్ విగ్రహారాధన పెట్టారు అనుకుంటాను సార్. జీ అది కూడా కాలాంతంలో లోపం రావడం వల్ల. ఈ మహాభారత యుద్ధం తర్వాత వికృతి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, విద్య లోపించిందో, అప్పటి నుంచి వికృతి ఎక్కువైపోయాయి, అన్యాయం, అధర్మం, వ్యభిచారాలు ఎక్కువైపోయాయి, భోగ విలాసులు లీనమైపోయాం. అందుకే ఇలాంటి
ధర్మం పట్ల కూడా శ్రద్ధ, దానికోసం అని కూడా ధర్మం పట్ల అవన్నీ శ్రద్ధ, అన్యాయం పట్ల భయము ప్రీతి భయం కలిగించడం కోసం ఈ రకంగా కొన్ని అప్పుడు బుద్ధిమంతులు, భయాలు ఉంటాయి కదా సార్, మనుషుల్లో భయాలు ఉంటాయి కదా, వాటికి నుంచి ధైర్యం కావడం కోసం కూడా విగ్రహారాధన ఒక ధైర్యం కోసం. అవునండి, నిలకాలుగా అట్లా కాలంలో కానీ మనం అక్కడే ఉండిపోయామండి, బట్టి మనం మార్చుకుంటున్నారు. వాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళు అలా చెప్పారు, ఆ పరిస్థితిని బట్టి, అదే ఆ స్థితిని బట్టి అంతలోకి తీసుకోవాలి. కాబట్టి అన్ని చోట్ల మంచి ఉంది కాబట్టి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. కానీ మనము అందుకే వాళ్ళ లక్ష్యం నిజంగా ఇది మనకి ఈ శాస్త్రం ముఖ్యంగా యథార్థమైన సత్యాన్ని బోధిస్తున్నాయండి. ఆత్మ కోసం, పరమాత్మ కోసం పొందాలి, ముక్తిని పోయి ఏం చేయాలి, ఎటువంటి కర్మలు చేయాలి, నిష్కామ కర్మలు చేయాలి, అక్కడ కామయుక్తమైన కర్మలు కాదు. మూల సిద్ధాంతం మాట్లాడుకున్నాం. ఇవన్నీ వాళ్ళు కింద ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియబట్టి సామాన్యంగా ఎంతసేపు ఉన్న లోకంలో ఉండే విషయాలను పొందడం కోసమే, సాంసారిక విషయాలను పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ వాళ్ళకు ఏ మత సంప్రదాయం ఇటువంటి మనకి సనాతన ధర్మంలో మాత్రమే ఇలాంటి సత్య సిద్ధాంతం ఉన్నాం. అంటే ముక్తి వరకు వెళ్ళడం కోసం ప్రక్రియ, విధి, విధానం ఏంటి, నిజంగా పూజ ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే పరమాత్మకు దగ్గర అవుతాము, ఏ విధంగా పరమాత్మ పొందగలుగుతాము, ఏ విధంగా ఆత్మను దర్శించుకోగలుగుతాము, ఏ విధంగా ఈ ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకోగలుగుతాము, బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుసుకోగలుగుతాం. అవి మన సనాతన ధర్మంలో, వైదిక ధర్మంలోనే అవన్నీ చెప్పబడతాయి. మిగిలిన ధర్మాలు అవన్నీ ఏం లేవు, కేవలం ధార్మిక అనుష్ఠానం మటుకు చేస్తూ పోతున్నారు. అంతకు ఓకే. అందుకే ఎవరు ధర్మం చేస్తే వాళ్ళకి సుఖం కలుగుతుంది, అందుకే సుఖాలు అనుభవిస్తున్న వాళ్ళు. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రత, పాత్రత్వ ధనమాప్నోతి, ధనాధర్మం తతో సుఖం. ధర్మం వల్లే సుఖం వస్తుంది. ఏదో ఒక విద్య లీనమే ఉన్నారు, ఏదో ఒక విద్య ఉంది అందరి దగ్గర. విద్యలు చాలా రకాలు ఉన్నాయి. ఏదో ఒక విద్య ద్వారా వాళ్ళకి డబ్బు వస్తుంది, ధనం వస్తుంది, ధనం ద్వారా ధార్మిక అనుష్ఠానాలు చేస్తున్నారు. ఎవరైతే ధార్మిక అనుష్ఠానాలు చేస్తే వాళ్ళకి సుఖం కలుగుతుంది. వాళ్ళ సుఖం వరకే, సంసారంలో సుఖం వరకే వాళ్ళకి లక్ష్యము. అందుకే అందరికీ అన్ని కలుగుతున్నాయి. ప్రతి ఒక్కరి దుకాణం నడుస్తుంది, ప్రతి ఒక్కరి దుకాణం నడుస్తున్నారు. శత్రువు యొక్క దుకాణం నడుస్తుంది, మంచి వాళ్ళు చేసే దుకాణం నడుస్తుంది. అందుకే భిన్న భిన్న గుళ్ళు, గోపురాలు ఉన్నప్పుడు కూడా అందరివి ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఎవరిది నిలబడలేదు. కానీ అందరికీ ధర్మపూర్వకంగా ఎవరైతే నడుస్తున్నదో వాళ్ళకి సుఖం ఉంటుంది. ధర్మపూర్వకంగా నడవకుండా ఏ మత సంప్రదాయంలో ఉండండి ఖచ్చితంగా బాధపడతాడు, దుఃఖపడతాడు. సుఖానికి మూలం ధర్మం. ధర్మపూర్వకంగా ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ఈ మతంలో ఉండే, ఆ మతంలో ఉండే ఆ ధర్మాన్ని అనుసరిస్తున్నా అంటే ముస్లిమాడు అయినా, ఈసాయి అయినా, క్రిస్టియన్ అయినా, హిందువులైనా అందరూ సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఈ ధర్మం తప్పిందా వాళ్ళు ఖచ్చితంగా దుఃఖాన్ని అనుభవిస్తారు, బాధపడుతూ ఉంటారు. ప్రత్యక్షంగా చూస్తున్నాం కూడా. వీళ్ళంతా సుఖం వరకు లక్ష్యము, మోక్షం లక్ష్యం కాదు. అందుకే అటువంటి గురించి ఆలోచించడం అన్నమాట. యాక్చువల్ గా మనకి కొన్ని ఫల విశేషాలని చెప్తూ ఉంటారు సార్. ఇప్పుడు ఈ పని చేస్తే, ఈ చెడు పని చేస్తే నీ తల ఈ చెక్కలు అవుతుంది, ఇలా సార్ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని భయానికి మారుతారేమో అని చూస్తున్నారు, కానీ ఏం మారట్లేదు. జీ అవునండి, మీకు వాయిస్ కొంచెం తక్కువ వస్తుంది. ఫస్ట్ అలా వచ్చింది, చెప్తున్నా కానీ కొంచెం స్లోగా వస్తుంది. అందరికి వినిపిస్తుందా అండి? అదే భయానికి లోనవుతున్నారని చెప్పారు నాకు, అదే అర్థమైంది. లేదండి, ఆయన చెప్పింది వినిపించండి, కొంచెం గట్టిగా అడగమనండి, మేము కూడా వింటాం. జీ ఒకసారి స్పీకర్ మార్చుకోండి. ఓకే, టైం అయిపోయింది. చెప్పండి. అంటే ఇప్పుడు కొంచెం భయానికి కొన్ని చెడు పని చేయడం మానేస్తారని కొంచెం ఇలాగా మన దాంట్లో ఈ పని చేస్తే కాదు, ఈ చెక్కలు అవుతుందని ఇట్లా ఉంటారు, ఈ ఫలశ్రుతులు రాస్తూ ఉంటారు. నిమిత్తామండి బాబు గారు, మీరు చెప్పే స్టార్టింగ్ పాయింట్ బాగా వస్తుంది, కానీ మళ్ళీ చెప్పడం మొదలు పెడితే అది స్లోగా అయిపోతుంది వాయిస్. సిస్టమ్ ప్రాబ్లం ఉంది సార్. అదే స్పీకర్ ఒకసారి ఆఫ్ చేసి ఓకే ఈ విషయాన్ని రేపు ఒకసారి చెప్పండి, కావాలంటే వీటి మీద రేపు ఆలోచిద్దామండి. ఓకేనా? సో సంతోషం. అట్లా అందుకే మనం శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడే, శాస్త్రాన్ని చదివినప్పుడే మనకు మన కర్తవ్య విలువలు తెలుస్తాయండి. మన శాస్త్రం చదవడం లేదు కాబట్టి మనకి చెప్పుకోవాల్సి, ఇలా పూజల పద్ధతి ప్రకారం తెలుసుకోవాల్సి. చాలా మందికి మన రామాయణం అంటే రాముడు అంటే తెలియదు, కృష్ణుడు అంటే తెలియదు. అలాంటి స్థితి కూడా ఉందండి. ఇప్పుడు పాశ్చాత్య సభ్యత ప్రభావం వల్ల మనం అంతా ఇంగ్లీష్లో చదువుతున్నాం, కానీ మన సంస్కృతి మనం మర్చిపోతున్నాం. మనకు కనిపించింది అనుకుంటున్నాం అంటే. అందరూ ఎందుకు చదవడం అంటే ఎవరు చదవడం లేదు, చదివితే నిజంగా ఇలాంటి స్థితి ఉండదు అనమాట. ఎవరు చదవడం లేదు, చదివితే ఈ సమస్య ఉండదు అనమాట. మన వాళ్ళకి ఇంతవరకు సంస్కృతం, మన తెలుగులో ఓనమాలు రావు చాలా మందికి, అని ఏబిసిలు చెప్తే అయినా మన తెలుగు వర్ణమాలు ఒకరు చెప్పడానికి రాదు. అలా స్థితి తయారైందండి. ఈ పాశ్చాత్య ప్రభావం దానికి లోనైపోయి మనం మన కర్తవ్యాలను, మన సంస్కృతి, మన సభ్యత, మన సంస్కారాలు మనం మర్చిపోతున్నాం. కాబట్టి మనం మన కర్తవ్యాన్ని గుర్తు చేసుకోవడం కోసం ప్రయత్నం చేసే వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇదంతా ఇలా చేస్తున్నా, అలా చేస్తున్నా, మనం దాన్ని నిందించడం మొదలు పెట్టామన్నమాట. కానీ ఎవరు ఏం చేసినా మంచి పని చేస్తున్నారు, ధర్మపూర్వకంగా వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ మనం
యథార్థంగా తెలుసుకొని మనం ఏం చేయగలుగుతాం అలా ప్రయత్నం చేస్తూ ఉంటేనే మనం కూడా ఒకరోజు ముందుకు వెళ్తామండి. అస్తు. కాబట్టి అందుకే శాస్త్ర పరిజ్ఞానం అనేది చాలా అవసరం. శాస్త్రం ద్వారా మనకు విద్య ద్వారా మనకు జ్ఞాన వికాసం కలుగుతుంది, సంపూర్ణ వికాసం. భౌతిక విద్య చదువుకుంటూ గుర్తుపెట్టుకోండి, భౌతిక విద్యలో ఏదో ఒక విషయంలో నీకు జ్ఞానం కలుగుతుంది, కానీ ఈ సంస్కృత విద్య అంటే వేద విద్య చదువుకోవడం వల్ల సంపూర్ణ వికాసం కలుగుతుంది. ఎందుకంటే సమస్త విద్య కూడా మూల కారణం ఈ వేదమే కాబట్టి, ఈ సనాతన వైదిక వాంగ్మయమే కాబట్టి అది చదువుకోవడం వల్ల సంపూర్ణ వికాసం కలుగుతుంది. అంటే జన్మ నుంచి మొదలుకొని మృత్యు పర్యంతం, సృష్టి ప్రారంభం నుంచి మొదలుకొని బ్రహ్మాండం అంతిమ ప్రళయ పర్యంతం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉపయోగించుకోవాలి, మానవ యొక్క జీవనం యొక్క లక్ష్యం ఏంటి, ముఖ్య లక్ష్యం ఏంటి, అవన్నీ కూడా బోధపడతాయి. సాంసారిక భౌతిక విద్యలో విలాసాల్లో లోను అయిపోయినా అనుకోండి, అక్కడ డబ్బు సంపాదించి నేర్పిస్తుంది, కానీ మానవ యొక్క ఉనికిని, మానవుని యొక్క కర్తవ్యాన్ని, మానవుని యొక్క జీవన విధాన్ని ఏమి చేయించడం అనమాట. ఎంతసేపు డబ్బు 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 వెనుకనే పడిపోతున్నాం అన్నమాట. డబ్బు అవసరమే, డబ్బు సాధనమే, కానీ డబ్బే సర్వస్వం కాదు. కాబట్టి అందుకే మన నైతిక విలువలు మనం తెలుసుకోవాలి, మన సంస్కృతి సభ్యత విలువలను తెలుసుకోవాలి. అప్పుడే మనం ఈ మానవ జీవనం యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి, ఎందుకు వచ్చాం, ఏం చేస్తున్నాం. ఒక మిషన్ లెక్క మనం కూడా అదే మామూలుగా ఇంటర్ లెక్క పని చేస్తూ పోతున్నామా, అసలు ఎందుకు వచ్చాను, ఏం చేస్తున్నాయి, ఎందుకు కష్ట సుఖాలు, ఎందుకు భిన్న భిన్నంగా వేరియేషన్ ఎందుకు కనిపిస్తున్నాయి సమాజంలో, అసలు నేను ఎవరిని ఎందుకు వచ్చాను, ఇలాంటి మీరు ప్రశ్నించుకున్నప్పుడు నీకు అర్థమవుతుంది. కాబట్టి అట్లా మానవత్వ రూపంలో ఆలోచించినప్పుడు నీకు ఇవన్నీ ప్రశ్న కలుగుతాయి. ఇప్పుడు మానవత్వాన్ని మర్చిపోయాం కాబట్టి మనకి ఇటువంటి ఆలోచన రావడం లేదు. అందుకే మనం భిన్న భిన్న రకాలుగా మనం సంప్రదాయాలు కావచ్చు, భిన్న భిన్న కర్మలు కానీ చేస్తూ పోతున్నాం అంట. అంటే అన్యాయాలు అధర్మాలు చేస్తున్నాం. కాబట్టి ఎవరైతే అన్యాయం చేస్తే వాళ్ళ గతి కూడా అదో గతి కలుగుతూ ఉంటాయి, అవి కూడా వస్తాయి మనకు. నువ్వు చేసే కర్మను బట్టి నీ గతి ఉత్తమ లోకంగా అధోలోకాన్ని వెళ్తుపోతావు. నువ్వు చాలా మంది ఉంటుంది మళ్ళీ ఇంత పాపాలు చేస్తున్నారు ముస్లిమాన్లు, చాలా మంది మళ్ళీ ఇంత క్రూరంగా ఉన్నప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఇన్ని రకాలుగా వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చాడంటే వాళ్ళు చేయలేదు అనమాట. ఇప్పుడు చేస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు చేసేదంటే మళ్ళీ తీసుకొని అధోలోకాన్ని తీసుకొచ్చి అందరినీ పాడేస్తారు అనమాట. ఒక రకంలో ఇప్పుడు ఎవరైతే ఐశ్వర్యవంతులు ఉన్నారో, జ్ఞానవంతులు ఉన్నారో వాళ్ళంతా పోయిన జన్మ కర్మలు మంచి కర్మలు చేశారు, పుణ్యకర్మలు చేశారు కాబట్టి, ఆ కర్మాశయం ఉంది కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యం ఇచ్చాడు భగవంతుడు. వాళ్ళు మంచి పని చేశారు కాబట్టి ఐశ్వర్యం వచ్చింది, ధార్మిక పనులు చేశారు కాబట్టి ఐశ్వర్యం ఇచ్చారన్నమాట. ఎవరైతే ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నదో, ఉన్నత స్థితిలో ఉన్నదో, ఓకే అలాంటి స్థితిలో ఉండి కూడా ఇప్పుడు అర్థమైన పనులు చేస్తున్నాను అనుకోండి, సాంగత్య ప్రభావం చేత పరమాత్మ ఎన్ని రోజులు ఉంటుంది ఐశ్వర్యం, అది కొన్ని రోజులతో నష్టం అయిపోతుంది, మళ్ళీ యథాస్థితి మామూలు స్థితిలోకి వచ్చేస్తాడు అనమాట. ఇంకా ఎక్కువ పాపం చేస్తే క్రిమి కీట పశు పక్షుల్లోకి పంపించేస్తాడు. ఓకే అండి, ఇటువంటి విషయాలు మనకు చాలా ఇవి మనకు తెలుస్తాయండి, అవి మనం రాబోయే రోజులు చెప్పుకుందాము. అస్తు. ఇంకేమైనా సందేహాలు అంటే రేపు చూద్దామండి. మంత్రపాఠ. ఓ సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.